గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు పిఎం ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా అంతర్జాతీయ సదస్సులు అనే టాపిక్ మనం మాట్లాడదాం. సో ఈ ఒక్క ఏరియా మీద మనకు దాదాపు 3 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో మనం ముఖ్యంగా తీసుకుంటే ఏంటి అంటే బ్రిక్స్ అని చెప్తున్నాం, బ్రిక్స్ కూటమి అని చెప్తున్నాం. మరి బ్రిక్స్ కూటమి అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 2009 సంవత్సరంలో ఇది బ్రిక్ కూటమిగా ఏర్పాటైంది. మరి దీనిలో ఉన్న దేశాలు చూడండి ఏమున్నాయంటే బ్రెజిల్ దేశం ఉంటుంది, సో తర్వాత రష్యా దేశం, తర్వాత ఇండియా తర్వాత నెక్స్ట్ ఏంటి మనకు అంటే చైనా దేశం. సో అయితే 2010 సంవత్సరంలో ఇంకొక దేశం చేరింది. సో అదేంటి అంటే సౌత్ ఆఫ్రికా అని చెప్తున్నాం, సౌత్ ఆఫ్రికా. సో దీంతో మనకు మొత్తం బ్రిక్స్ కూటమిలో 2010 నాటికి ఎన్ని దేశాలు ఉన్నాయంటే 5 దేశాలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా 2010 నుంచి ఇది బ్రిక్స్గా మారడం జరిగింది. గతంలో బ్రిక్గా ఉన్నది, సో తర్వాత ఏమైంది ఎస్ చేయడంతో బ్రిక్స్గా మారింది. అయితే ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించి సమావేశాలు మనం తీసుకుంటే, సో రీసెంట్గా బ్రిక్స్ సంబంధించి 15వ సమావేశం మనకు ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో మనకు 15వ సమావేశం జరిగింది బ్రిక్స్ సంబంధించి. సో ఈ 15వ సమావేశం ఏ ఇయర్లో జరిగిందంటే 2023 సంవత్సరంలో ఆగస్టు 22 నుంచి 24 తారీఖు మధ్యలో మనకి ఏం జరిగిందంటే ఈ బ్రిక్స్ సమావేశం 15వ సమావేశం జరిగింది. మరి బ్రిక్స్ యొక్క 16వ సమావేశం ఎక్కడ జరగనుంది? 16వ సమావేశము 2024 ఇది ఎక్కడ జరగనుంది అని మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇది రష్యాలో జరగనుంది. చూడండి, రష్యాలో జరగనుంది, గుర్తుంచుకోవాలి. ఓకేనా? 15వ సమావేశం ఆల్రెడీ జరిగింది. 15వ సమావేశము సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎప్పుడు అంటే 2023 ఆగస్టు 22 నుంచి 24 తారీఖు వరకు మనకు ఈ సమావేశం అనేది జరిగింది. సో ఇప్పుడు 16వ సమావేశం రష్యాలో జరగనుంది 2024 కాబట్టి మనం ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా మనం బ్రిక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, హెడ్ క్వార్టర్ ఎక్కడుందని మనకు అడగడానికి అవకాశం ఉంది. బ్రిక్స్ కూటమి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే మనకు షాంఘాయ్ అనే ప్రాంతంలో ఉంది. షాంఘాయ్ అనేది మనకి ఎక్కడుంది అంటే చైనా దేశంలో ఉంది. చైనా దేశంలో షాంఘాయ్ అనేది ఉంటుంది. ఈ షాంఘాయ్ అనే ప్రాంతంలోనే మనకు బ్రిక్స్ కూటమి యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా బ్రిక్స్ కూటమికి సంబంధించి మనం తీసుకుంటే ఒక బ్యాంక్ కూడా ఉంటుంది. బ్రిక్స్ కూటమికి సంబంధించి బ్యాంక్ ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్తాం మనం దీన్ని. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు 2014లో సో బ్రిక్స్ సభ్య దేశాలందరూ కూడా సంతకాలు చేసి ఏర్పాటు చేశారు. మరి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఎక్కడ ఉంది మనకు అంటే ఇది కూడా షాంఘాయ్ అనే ప్రాంతంలో ఉంది. మరి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో మనకు మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 9 దేశాలు ఉన్నాయి. అంటే బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం లేని దేశాలు కూడా మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ క్వశ్చన్ కూడా అడిగారు ఎగ్జామినర్. సో అయితే మరి ఏంటి ఇక్కడ దేశాలు అంటే బ్రిక్స్లో ఉన్న అన్ని దేశాలు ఉన్నాయి. బ్రిక్స్లో ఉన్న అన్ని దేశాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ బి అంటే ఏంటి అంటే బ్రెజిల్ అని చెప్పుకున్నాం, ఆర్ అంటే రష్యా అని చెప్పుకున్నాం, సో ఐ అంటే ఏంటి అంటే ఇండియా దేశం, సో తర్వాత చైనా, సో తర్వాత ఎస్ అంటే ఏంటంటే సౌత్ ఆఫ్రికా దేశం. వీటితో పాటు ఒక 4 దేశాలు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరాయి. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన 5 దేశాలు ఏంటి అనేది మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో మరి 5 దేశాలు ఏంటి అంటే ఒకటి బంగ్లాదేశ్, 4 దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్ ఒకటి, సో బంగ్లాదేశ్. రెండోది ఏంటంటే యుఏఈ, సో మూడోది ఏంటంటే ఉరుగ్వే అని చెప్తున్నాం. సో 4వ దేశం ఏంటి మనకు అంటే ఈజిప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకు 2022-23లో చాలాసార్లు ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగారు. న్యూ డెవలప్మెంట్ బ్రిక్స్ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో రీసెంట్గా చేరిన దేశం ఏంటని ఈజిప్ట్ దేశాన్ని చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? అంటే లేటెస్ట్గా చేరిన దేశం ఏంటంటే ఈజిప్ట్. ఇది బ్రిక్స్ కూటమి కాదు, చూడండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన దేశం.
మరి ఇప్పుడు ఓకే, మరి బ్రిక్స్ లో ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం అంటే కొత్తగా ఒక 5 దేశాలు దీనిలో చేరినాయి కాబట్టి సో మొత్తము 10 దేశాలు ఉంటాయి బ్రిక్స్ లో. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉన్న దేశాలు అయితే 9, ఇది గుర్తుంచుకోవాలి మళ్ళీ సపరేట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉన్న దేశాలు 9. సో దీనిలో మనకు లేటెస్ట్ గా చేరింది ఉరుగ్వే అనే దేశం. ఓకేనా, ఇది క్లియర్ అయితే మనం బ్రిక్స్ కూటంలో ఆల్రెడీ గతంలో 5 దేశాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 5 దేశాలు దీనిలో చేరినాయి. 2024 జనవరి 1 నుండి దీనిలో కొత్తగా ఒక 5 దేశాలు చేరినాయి కాబట్టి వాటి మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఏపీపీఎస్ గ్రూప్ 2 లో దీని మీద క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ. సో మళ్ళీ కూడా మనకు ఇక్కడ తెలంగాణకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు బ్రిక్స్ లో 2024 జనవరి 1 నుంచి మనకు సభ్యత్వం ఉన్న దేశాలు ఏంటి అని అడుగుతారు. బ్రిక్స్ లో కొత్తగా చేరిన దేశాలు ఏంటి అని మనకు అడగడానికి అవకాశం ఉంది. సో దానిలో ఒకటి ఏంటి అంటే ఇరాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇరాన్ అనే దేశము. సో తర్వాత ఇథియోపియా అంటున్నాం, ఇథియోపియా అనే దేశము. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఈజిప్ట్ అంటున్నాం మనం, ఈజిప్ట్ దేశము. సో నెక్స్ట్ సౌదీ అరేబియా దేశము. సో తర్వాత యుఏఈ దేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్తాం, యుఏఈ దేశాలు. అంటే ఇప్పుడు బ్రిక్స్ లో ఈ 5 దేశాలు కొత్తగా చేరినాయి. ఎప్పటి నుంచి అంటే 2024 జనవరి 1 నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్, 100% మనకి ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి. సో 100% క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏమని అడుగుతాడు క్వశ్చన్ అంటే బ్రిక్స్ లో ఉన్న సభ్య దేశాలకు సంబంధించి సరైనది ఏంటి సరికానిది ఏంటి అని మనకు క్వశ్చన్ అడుగుతాడు. సో ఇంకోటి ఏంటి మనకు అంటే సో లేదంటే ఏమడుగుతాడంటే బ్రిక్స్ లో కొత్తగా చేరిన దేశాలకు సంబంధించి సరైన ఏంటి సరికానిది ఏంటి అంటే మనకు 2024 జనవరి 1 నుంచి 6 దేశాలు చేరుతాయని చెప్పినప్పటికీ కేవలం 5 దేశాలు మాత్రమే చేరినాయి. మరి చేరని దేశం ఏంటంటే అర్జెంటీనా దేశం. సో అర్జెంటీనాకు కొత్త అధ్యక్షుడు రావడం వల్ల సో అధ్యక్షుడు ఏంటంటే తన నిర్ణయాన్ని ఏం చేశాడంటే ఈ బ్రిక్స్ కూటంలో చేరడానికి ఆయన మొగ్గు చూపలేదని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకు మొగ్గు చూపలేదంటే ఇక్కడ బ్రిక్స్ లో రష్యా మరియు చైనా దేశాలు 2 కూడా కమ్యూనిస్ట్ దేశాలు కాబట్టి అర్జెంటీనా అనేది ప్రజాస్వామ్య దేశము కాబట్టి ఒక ప్రజాస్వామ్య దేశమైన మేము కమ్యూనిస్ట్ దేశాలు ఉన్న ఈ కూటమిలో చేరమని అర్జెంటీనా యొక్క అధ్యక్షుడు చెప్పడం కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన పరిణామంగా మనము చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏమడుగుతాడు బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలకు సంబంధించి సరైనది ఏంటి సరికానిది చేరమని చేరని దేశం ఏంటని అడుగుతాడు. కొత్తగా చేరిన దేశాలు ఏంటి అని అడుగుతాడు. ఎప్పటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి బ్రిక్స్ కూటమిలో అంటే 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని మనం కూడా గుర్తించుకోవాలి. ఇవన్నీ కూడా బ్రిక్స్ కూటమికి సంబంధించి ముఖ్యమైన అంశాలుగా మనము గుర్తించుకోవాలి. ఓకేనా, న్యూ డెవలప్మెంట్ బ్యాంకును కూడా గుర్తించుకోవాలి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఉన్న 9 దేశాలను గుర్తించుకోవాలి. బ్రిక్స్ కూటమిలో ప్రజెంట్ 10 దేశాలు ఉన్నాయి. కంపల్సరీ బిట్టు నేను 100% చెప్తున్నా. రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ లో కావచ్చు, అదే విధంగా నెక్స్ట్ డిఎస్సి వాళ్ళకి కావచ్చు ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. బ్రిక్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సో ఇలా మనం దీన్ని గుర్తించుకోవాలి. ఓకేనా, ఇది బ్రిక్స్ కూటమికి సంబంధించిన అంశాలు. మరి దీని యొక్క సమావేశము బ్రిక్స్ యొక్క సమావేశము ఎక్కడ జరిగింది? 15వ సమావేశం ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మరి 16వ సమావేశం ఎక్కడ జరగనుంది 2024లో అంటే మనకు రష్యాలో జరగనుంది. ఈ అంశాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఒక అంశం అంటే అంతర్జాతీయ సదస్సులు అనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం. దాంట్లో ఒక అంశం ఏంటంటే ఈ బ్రిక్స్ సంబంధించిన అంశంగా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకు అంటే నెక్స్ట్ సంబంధించిన అంశం ఏంటి అంటే సో G5 కంట్రీస్ అండి. సో వరుస కాదు G4 కంట్రీస్ అని చెప్తాం. G4 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అని అంటాం. గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అనేది ఇది మనకు 2004లో ఏర్పాటైన కూటమి. సో మరి G4 కూటమి అనేది ఎందుకు ఏర్పాటైంది, దాని యొక్క పర్పస్ ఏంటనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఎందుకు ఏర్పాటైందంటే సో యుఎన్ఓలో మనకు భద్రతా మండలి UNSC అనేది ఉంటుంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, దీన్నే భద్రతా మండలి అంటాం. ఈ భద్రతా మండలిలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. భద్రతా మండలిలో ఎన్ని P5 కంట్రీస్ అంటాం, పర్మనెంట్ శాశ్వత సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే శాశ్వత సభ్య దేశాలు అంటాం. ఈ శాశ్వత సభ్య దేశాలు అనేవి ఎన్ని ఉన్నాయి మనకు అంటే ఒక 5 ఉన్నాయి. ఈ 5 ఏంటి మనకు అంటే వరుసగా గుర్తుంచుకోండి. దీని కూడా కోడ్ ఏంటంటే
ఫ్రెండ్ కాల్ చేస్తే క్యాబ్ తీసుకొని వస్తాడు. ఎక్కడికి క్యాబ్ తీసుకొని వస్తాడు అంటే భద్రతా మండలి క్యాబ్ తీసుకొని వస్తాడు. ఫ్రెండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కాల్ చేస్తే భద్రతా మండలికి కార్ తీసుకొని వస్తాడు. ఫ్రెండ్ కార్ తీసుకొని వస్తాడు అంటే క్యాబ్ తీసుకొని వస్తాడు. ఇట్లా కోడ్ గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఎఫ్ అంటే ఏంటి అంటే ఫ్రాన్స్ అనే దేశం, ఆర్ అంటే ఏంటి అంటే రష్యా దేశము, సి అంటే ఏంటి మనకు అంటే చైనా దేశం, ఏ అంటే ఏంటి అంటే అమెరికా దేశము, సో బి అంటే ఏంటి అంటే బ్రిటన్ అని చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ యుఎన్ఎస్సిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు 5 దేశాలు మాత్రమే ఉన్నాయి. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వీటికి వీటో పవర్ ఉంటుందమ్మా. వీటో అనేది ఒక లాటిన్ భాష పదం. వీటికి వీటో పవర్ ఉంటాయి. వీటో అంటే తిరస్కరించే అధికారం ఉండడం అనమాట. తిరస్కరించే అధికారం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రీసెంట్ గా పాలస్తీనా దేశానికి స్వతంత్ర దేశంగా ప్రకటించడం కోసము యుఎన్ఓలో ఒక తీర్మానం చేపట్టారు. పాలస్తీనాకు పూర్తి దేశ హోదా ఇవ్వాలి, ఒక స్వతంత్ర దేశ హోదా ఇవ్వాలనే ఉద్దేశంతో పాలస్తీనాకు సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఈ యుఎన్ఓ తీర్మానంలో మొత్తం 143 దేశాలు సో ఈ పాలస్తీనాకు సపోర్ట్ గా ఓట్ వేసాయి అన్నమాట. మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి యుఎన్ఓలో? 193 దేశాలు ఉంటాయి. అంటే ఈ 143 దేశాలు పాలస్తీనాకు సపోర్ట్ చేయడం జరిగింది. దీనిలో భారతదేశం కూడా పాలస్తీనాకు సపోర్ట్ చేసింది. అంటే ఒక దేశంగా పాలస్తీనాను గుర్తించింది భారతదేశం. అంటే మన 143 దేశాలు గుర్తించినాయి. అంటే ఫైనల్ గా ఎక్కడ ఆమోదం తెలవాలి మళ్ళీ అంటే భద్రతా మండలిలో ఆమోదం తెలవాలి. మరి భద్రతా మండలిలో మనం చూడండి ఇక్కడ 5 దేశాలు ఉంటాయి. ఈ 5 దేశాల ఏ ఒక్క దేశము కూడా వీటో పవర్ యూజ్ చేసినా వీటికి ఏంటి అంటే దీనికి స్వతంత్ర హోదా అనేది రాదు, స్వతంత్ర దేశ హోదా అనేది రాదు పాలస్తీనాకు. సో మరి దీనికి చూడండి ఏమైంది, ఈ పాలస్తీనా దేశకు వ్యతిరేకంగా ఎవరు ఓటేశారంటే రష్యా దేశం ఓటేవారు. ఓకేనా, రష్యా అనేది వీటో పవర్ రష్యా కాదు, అమెరికా వీటో పవర్ యూజ్ చేసింది. అమెరికా దేశము పాలస్తీనాకు వ్యతిరేకంగా వీటోని యూజ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనది ఏంటి, ఈ G4 కూటమి ఏంది పర్పస్ ఏంటి అంటే G4 కూటమి యొక్క పర్పస్ ఏంటి అంటే సో ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఒక 4 దేశాలు కూటమిగా ఏర్పాటైనాయి. అది మన పర్పస్ అన్నమాట. సో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసము ఏర్పాటైన కూటమిని మనం ఏమంటున్నామంటే G4 కూటమి అంటున్నాం. G4 కూటమి. సో దీనిలో ఎన్ని దేశాలు ఉంటాయంటే ఒక 4 దేశాలు ఉంటాయి. సో ఈ 4 దేశాలు ఒకటి ఏంటి అంటే సో ఇది బ్రెజిల్ అని చెప్తున్నాం, బ్రెజిల్. సో తర్వాత ఏంటి అంటే ఇండియా. సో జి అంటే ఏంటంటే జర్మనీ దేశము. సో తర్వాత జే అంటే ఏంటంటే జపాన్ దేశం. సో ఇట్లా ఈ 4 దేశాలు ఏం చేస్తున్నాయంటే మాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వండి అనే ఉద్దేశంతో సో ఏర్పాటైన కూటమి G4 కూటమి. ఎప్పుడు ఏర్పాటైందంటే 2004లో ఏర్పాటైంది. ఓకేనా, ఇది G4 కూటమికి సంబంధించిన అంశాలు. సో పర్పస్ గుర్తించుకోవాలి. సో ఎందుకు మరి చూడండి, మనం 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పాటైతే సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఈ 5 దేశాలు మాత్రమే వీటో పవర్ను కలిగి ఉన్నాయి. మరి భారతదేశం కూడా జనాభా పరంగా ఎక్కువగా ఉన్న దేశం. సో ఆర్థిక వ్యవస్థలో కూడా మనకు 5వ స్థానంలో ఉన్న దేశం. ఇలాంటి దేశాన్ని కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి, వీటికి కూడా వీటో పవర్ ఇవ్వాలి. ప్రపంచాన్ని శాసించే అధికారం కేవలం ఈ 5 దేశాలతో మాత్రమే ఉంది. సో వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఏర్పాటైన కూటమి G4 కూటమి. సో అది పర్పస్ గుర్తించుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే G5 కూటమి అని చెప్తున్నాం. సో G5 కూటమి అంటే సో గ్రూప్ ఆఫ్ 5 కంట్రీస్ అన్నట్టు. G5 మీన్స్ ఏంటి, గ్రూప్ ఆఫ్ 5 కంట్రీస్ అంటారు. అంటే 5 దేశాల కూటమిని మనం ఏమంటామంటే G5 కూటమి. సో ఎందుకు ఏర్పాటైందంటే సో డెవలపింగ్ కంట్రీస్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిని మనం ఏం చెప్తున్నామంటే G5 కూటమి అని చెప్తున్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిని మనం ఏం చెప్తున్నామంటే G5 కూటమిగా మనం చెప్తున్నాం. సో మరి దీనిలో ఎన్ని దేశాలు ఉంటాయంటే 5 దేశాలు ఉంటాయి. దీనిలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 5 దేశాలు ఉంటాయి. సో దీనిలో మనము వీటిని గుర్తించుకోవడానికి ఒక కోడ్ ఏంటంటే బ్రిక్స్ కూటమిని గుర్తించుకోండి. సో అంటే ఇది ఏంటివి, అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశం. మరి బ్రిక్స్ కూటమిలో ఒకటి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం ఉంది, అదేంటి అంటే రష్యా స్థానంలో మనం కొత్తగా ఒక దేశాన్ని తీసుకోవాలి. ఏంటి అంటే మెక్సికో అనే దేశాన్ని తీసుకోవాలి. మెక్సికో అంటే
బ్రిక్స్ కూటమి అనేది దాన్ని మనం కోడ్గా యూజ్ చేస్తున్నాం. దేనికి? G5 కూటమిలో ఉన్న దేశాలను గుర్తించుకోవడానికి. G5 కూటమిలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 5 దేశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఆల్రెడీ రష్యా అనేది అభివృద్ధి చెందిన దేశం కాబట్టి దీని స్థానంలో మనం కొత్తగా ఏం తీసుకుంటున్నాం అంటే మెక్సికో అని తీసుకుంటున్నాం. కాబట్టి దీని ఏమంటాం ఇప్పుడు చూడండి, G5 కూటమిలో ఉన్న దేశాలు ఏంటంటే సో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాని మనం ఏం చెప్తామంటే G5 కూటమిలో ఉన్న దేశాలు మనం గుర్తించుకోవాలి. ఓకేనా? సో ఇది దేనికి సంబంధించిన అంశాలు అంటే G5 కూటమి. G5 అంటే ఒక వర్డ్లో గుర్తించుకోండి ఏంటి? అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి. సో G4 అంటే ఏంటి? UNSCలో, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పాటైన కూటమి. సో అట్లా వాటిని గుర్తించుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే నెక్స్ట్ మనకు ఉన్న అంశం ఏంటంటే G7 కూటమి. చూడండి, G7 కూటమి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో G7 కూటమి అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కూటమి. సో మరి G7 కూటమికి సంబంధించి మనం మాట్లాడుకుంటే G7 కూటమి. సో ఒకప్పుడు G8 కూటమిగా పిలిచేవాళ్ళు, G8 కూటమిగా పిలిచేవాళ్ళు. ఇది 1975లో ఏర్పాటైన ఒక కూటమి. G8 అనేది 1975లో ఏర్పాటయ్యేది. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ G8 అని కూడా మనం పిలిచేవాళ్ళం. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి కాబట్టి G7 దేశాలుగా పిలుస్తాం. మరి ఇది ఎందుకు ఏర్పాటైంది ఈ కూటమి అంటే అభివృద్ధి చెందిన దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమిని మనం ఏం చెప్తామంటే G7 కూటమిగా చెప్తాం. అంటే ప్రపంచంలో ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ గా మనం ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే మనము G7 కూటమిగా మనం చెప్తాం. మరి G7 కూటమికి సంబంధించి 2023లో దీని యొక్క సమావేశం ఎక్కడ జరిగిందని మనకు అడుగుతాడు. జపాన్ దేశంలో జరిగింది. చూడండి, జపాన్ దేశంలో మనకు G7 సమ్మిట్ అనేది జరిగింది. G7 సమ్మిట్ అంటే దీనిలో ఉన్న దేశాలు గుర్తించుకోండి. G7లో ఉన్న దేశాలు గుర్తించుకోవాలంటే మళ్ళీ ఇక్కడ కోడ్ ఏంటంటే ఫ్రెండ్ క్యాప్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసినాం? భద్రతా మండలిలో యూజ్ చేసాం. భద్రతా మండలిలో P5 కంట్రీస్ కోడ్ ఏంటంటే ఫ్రెండ్ క్యాప్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్ క్యాప్ ఇజాజా అనేది మనకి ఇక్కడ కోడ్ అనమాట. సో వేటిని గుర్తించుకోవడానికి అంటే G8 మొత్తాన్ని గుర్తించుకోండి, మనకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రాన్స్ దేశం అని చెప్తాను, ఫ్రాన్స్. సో రష్యా దేశము. సో తర్వాత సి మీన్స్, ఇక్కడ సి మీన్స్ ఏం తీసుకోవాలంటే చైనా తీసుకోవద్దు. చైనా స్థానంలో ఏం తీసుకోవాలి దీన్ని అంటే కెనడాగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి ఇక్కడ మనం కోడ్ ఇది యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సి స్థానంలో చైనా వస్తుంది. కానీ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? కెనడా తీసుకోవాలి. ఎందుకు కెనడా తీసుకోవాలంటే సి అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశం కాదు కాబట్టి. ఓకేనా? ఏ అంటే ఏంటి? అమెరికా దేశము. బి అంటే ఏంటి అంటే బ్రిటన్ దేశము. సో ఇటలీ. సో జపాన్. సో జర్మనీ. సో ఇలా మనం చూడండి G7 సంబంధించి ఇప్పుడు G7 దేశాలు అంటున్నాం. ఒకప్పుడు అయితే మనకి ఏంటి అంటే G8 అని పిలిచేవాళ్ళు. మరి ఇప్పుడు G7 గా ఎందుకు పిలుస్తున్నాం అంటే 2014లో రష్యా దేశము ఉక్రెయిన్ దేశంలో ఉన్న క్రిమియా అనే ఐలాండ్ ఏం చేసిందంటే సో ఆక్యుపై చేసింది. క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా దేశం ఆక్యుపై చేయడం వల్ల ఈ మిగతా దేశాలకు నచ్చకపోవడం వల్ల రష్యాను ఏం చేశారంటే G8 కూటమి నుంచి దీన్ని తొలగించారు కాబట్టి 2014 నుంచి ఇప్పటి వరకు మనకి ఇది G7 కూటమిగానే మనం పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్. సో G7 కూటమి అంటే అర్థం ఏందమ్మా అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇవి అన్నమాట మనకి. సో ఏంటివి అంటే ఫ్రాన్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, జపాన్, జర్మనీ. అయితే మరి G7 సమిట్ యొక్క సమావేశం మనకు రీసెంట్ గా 49వ సమావేశం జరిగింది. G7 యొక్క 49వ సమావేశము ఎక్కడ జరిగింది మనకు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దీని మీద మనకు కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు G7 కూటమి మీద. ఎందుకంటే దీని యొక్క సమావేశం ఎక్కడ జరిగింది మనకు అంటే జపాన్ దేశంలో జరిగింది. జపాన్ దేశంలో జరిగితే ఇంపార్టెంట్ అంటే అవును ఇంపార్టెంట్. సో 49వ సమావేశం G7 యొక్క 49వ సమావేశం మనకు జపాన్ దేశంలోని ఇరోషిమా అనే నగరంలో జరిగింది. ఇరోషిమా అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో 1945
ఆగస్టు 6 తారీఖున రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్లోని 2 నగరాలపైన అణుబాంబు దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే అమెరికా. సో ఆ 2 నగరాలు ఏంటంటే ఒకటి హిరోషిమా అని చెప్పినాం, హిరోషిమాను. సో రెండోది ఏంటి అంటే మనకు నాగాసాకి అని చెప్పారు, నాగాసాకి. ఈ 2 నగరాలు ఎక్కడ ఉన్నాయి మనకు అంటే జపాన్ దేశంలో ఉన్నాయి, జపాన్ దేశంలో ఉన్నాయి. సో దీనిపైన దాడి ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 6 తారీఖు 1945. సో దీనిపైన దాడి ఎప్పుడు చేశారంటే ఆగస్టు 9, ఇది కూడా 1940. ఎవరు అణుబాంబు దాడి చేశారు అంటే అమెరికా వాడు అణుబాంబు దాడి చేశారు. సో ఇట్లా మనకి ఇప్పుడు 49వ G7 సమిట్ 2023లో ఎక్కడ జరిగిందంటే 2023 మే మంత్లో జరిగింది. మనకు ఎక్కడ జరిగిందంటే హిరోషిమా అనే ప్రాంతంలో జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము హిరోషిమా అనే నగరాన్ని కంపల్సరీగా గుర్తించుకోవాలని చెప్తున్నాం. ఓకేనా? 49వ సమావేశం G7 యొక్క సమావేశం. సో దీనిలో G7లో ఉన్న దేశాలు ఏంటి, అది ఎప్పుడు ఏర్పాటైంది, ఎందుకోసం ఏర్పాటైంది అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఎందుకోసం ఏర్పాటైంది అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా ఇది ఏర్పాటైంది. సో దీనిలో గతంలో 8 దేశాలు ఉన్నాయి. 2014 తర్వాత రష్యాను తొలగించడం వల్ల సో ఇప్పుడు దీనిలో 7 దేశాలు ఉన్నాయి. ఈ G7 యొక్క సమ్మిట్ మనకి ఎక్కడ జరిగిందంటే హిరోషిమాలో జరిగింది. ఎన్నో సమ్మిట్ అంటే 49వ సమ్మిట్ అని చెప్పుకోవాలి. సో మరి 50వ సమావేశము G7 యొక్క 50వ సమావేశము 2024లో ఎక్కడ జరగనుంది? 2024లో ఎక్కడ జరగనుంది అంటే ఇటలీ ప్రాంతంలో జరగనుంది. ఇటలీ ప్రాంతంలో దీని యొక్క సమావేశము జరగనుంది. అన్ని కూడా ఇంపార్టెంటే. సో మనకు అంతర్జాతీయ సదస్సులు అన్నికే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం దీనే తీసుకొని అన్ని ఒకే దగ్గర ఇస్తున్నాం. ఇది 2-3 గంటలైనా సరే అన్ని ఒకే దగ్గర దీనికి మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో క్లాసులు చేయలేకపోయాను మధ్యలో కాబట్టి ఈ విధంగా అందించడానికి ట్రై చేస్తాను ఇంపార్టెంట్. సో ఓన్లీ క్లాసులైనా మీకు సరిపోతే 90% ఇక్కడే కవర్ అవుతుంది మనకు ఆల్మోస్ట్. ఓకేనా? ఇది G7 సంబంధించి ముఖ్యమైన అంశాలు. సో ఇక్కడ ఈ 49వ సమావేశంలో వీళ్ళు ఏంటంటే 2035 నాటికి బొగ్గు యొక్క వినియోగము పూర్తిగా ఆపివేస్తామని ఒక తీర్మానం చేసుకున్నది. బొగ్గు యొక్క వినియోగము పూర్తిగా ఆపివేస్తామని సో G7 సమిట్ 49వ సమావేశంలో వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. సో ఇంపార్టెంట్ 49వ సమావేశం ఎక్కడ జరిగిందంటే జపాన్ హిరోషిమా 2023 మేలో జరిగింది. సో 50వ సమావేశం ఎక్కడ జరగనుంది అంటే ఇటలీలో జరుగుతుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అయిన అంశాలు మనం గుర్తించాలి. ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా వస్తున్నామండి. మనము చూడండి మనకు G20 మీద క్వశ్చన్ అడుగుతాడు. చూడండి కంపల్సరీ G20 ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అందుకే మనము 3 నుంచి 5 మార్కులు అని చెప్పినాం. అంత ఈజీగానే చెప్పలేదు అనమాట. 3 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉన్న ఏరియా. సో దీని మీద ఇంకా కంపల్సరీ వస్తుంది G20. సో G20 మనకు 2020లో అడిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగాడు క్వశ్చన్ ఏమని అంటే ఈ కింది వాటిలో G20 కూటమిలో లేని దేశాలను గుర్తించమన్నాడు. అంటే దీనిలో నీకు ఎన్ని దేశాలు ఉన్నాయి? 20 దేశాలు ఉన్నాయనే విషయం నీకు తెలియాలి. ఓకేనా? ప్రజెంట్ 19 దేశాలు 2 యూనియన్లు ఉన్నాయి. దీనిలో కొత్తగా కూడా ఒక యూనియన్ చేరింది, ఆఫ్రికా యూనియన్ చేరింది. ఆఫ్రికా యూనియన్ మీద కూడా మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు G20కి సంబంధించి అంశాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. సో G20 అనేది ఏంటి అమ్మా అంటే సో G20 అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిని మనము G20 దేశం. ఇప్పటికిప్పుడే మీకు దాదాపు 15 దేశాలు ఈజీగా మీకు చెప్పిస్తాం. ఇప్పటి వరకు చూడండి మనము G20 దేశాలను గుర్తించుకోవాలంటే సో దానికంటే ముందు ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1999లో G20 కూటమి అనేది ఏర్పాటైంది. సో 1999లో G20 కూటమి అనేది ఏర్పాటైంది. సో 2008 నుంచి ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు, ఈ స్టేట్మెంట్ రూపంలో ఈ రెండింటిని అడిగాడు కూడా. G20 అనేది ఎప్పుడు ఏర్పాటైంది, దీని యొక్క సమావేశాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయని క్వశ్చన్ అడిగాడు. సో 1999లో ఏర్పాటైంది. దీని యొక్క సమావేశాలు 2008 నుంచి జరుగుతుంది. ఏవి? G20 యొక్క సమావేశాలు. ఓకే, మరి G20లో ఉన్న సభ్య దేశాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే వెరీ ఈజీ. సో మనం ఏం చెప్పుకున్నాం ఒక మాట అంటే G5 కంట్రీస్ అంటే ఏంటి? ఇక్కడ అభివృద్ధి చెందుతున్న
అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిని మనం ఏమంటాం? G5 కూటమి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమి. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఇక్కడ ఏంటి? డెవలపింగ్ కంట్రీస్ అంటాం, డెవలపింగ్ కంట్రీస్ అంటాం. ఇదేంటి అంటే డెవలప్డ్, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అంటాం. సో ఈ రెండింటిని మనం గుర్తుంచుకోవాలి G20 అంటే. అందుకే మనకి చూడండి G20 దేశాలను గుర్తుంచుకోవాలంటే సింపుల్ లాజిక్. G5 దేశాలు కూడా దీంట్లో ఉంటాయి. G5 దేశాల కోడ్ ఏంటిది? బ్రిక్స్ కూటమి గుర్తుంచుకోవాలి అని చెప్పిన. బ్రిక్స్ కూటమి గుర్తుంచుకోవాలి. సో బ్రిక్స్ కూటమి గుర్తుంచుకోవాలి. ఆ స్థానంలో ఎమ్ము తీసుకొని మెక్సికో రాయాలని చెప్పాను. ఓకేనా? మిగతా అన్ని ఇక్కడ ఉంటాయి. బ్రెజిల్ ఉంటుంది. ఓకేనా? బ్రెజిల్, ఇండియా, సో చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు G5 కూటమిలో భాగంగా ఉన్న దేశం. అంటే ఇవి G20లో కూడా ఉన్నాయి, మళ్ళీ అది కూడా గుర్తుంచుకో. సో నెక్స్ట్ G8 కూటమి గుర్తుంచుకో. G8 కూటమికి మనం కోడ్ ఏం చెప్పిన? అభివృద్ధి చెందిన దేశాల కూటమి. ఇక్కడ ఫ్రెండ్ క్యాబ్ అని చెప్పాను. ఫ్రెండ్ క్యాబ్. సో ఇజాజా అనేది కోడ్. ఫ్రెండ్ క్యాబ్, ఇజాజా అనేది కోడ్. సో మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి దేశాలు చూడండి. ఫ్రాన్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, జపాన్, జర్మనీ. అంటే చూడండి ఇప్పుడు G20లో ఇవి ఒక 5 ఉన్నాయి, ఇవి ఒక 8 ఉన్నాయి. మొత్తం ఎన్ని దేశాలు వచ్చినాయి ఇప్పటికి? సో 5 + 8 ఎన్ని? 13 కంట్రీస్ వచ్చాయి. సో చూడండి దీనిలో ఒక యూరోపియన్ యూనియన్ ఉంది, ఒక ఆఫ్రికా యూనియన్ ఉంది. అంటే 2 యూనియన్స్ ఉన్నాయి. చూడండి ఆఫ్రికా యూనియన్ ఉంది, 2 యూనియన్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఉంది, ఆఫ్రికా యూనియన్ ఉంది. యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు ఉంటాయి. యూనియన్ గానే మనం గుర్తించుకోవాలి, దేశాలుగా గుర్తించుకోవాలి. సో ఆఫ్రికా యూనియన్ లో 55 దేశాలు ఉన్నాయి. సో అట్లా మనకు వీటి మీద అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్ గా 2023 మన భారతదేశము హోస్ట్ చేసిన G20 సమ్మిట్ లోనే ఈ ఆఫ్రికా యూనియన్ అనేది చేరడం జరిగింది. కాబట్టి చాలా ఓకేనా? సో ఇప్పుడు చూడండి 5 + 8 + 8 = 13. 13 + 1 + 1 అంటే ఒక యూరోపియన్ యూనియన్, ఒక ఆఫ్రికా యూనియన్. ఇంకా మిగతా కొన్ని దేశాలను గుర్తించుకోవాలి, అది కూడా మనకి ఈజీగానే ఉంటాయి. చూడండి ఒకటి ఏంటి అంటే అర్జెంటీనా అంటాం, అర్జెంటీనా. సో రెండోది ఏంటంటే ఆస్ట్రేలియా దేశము. 2 ఏ మీద వస్తాయి. సో నెక్స్ట్ సౌదీ అరేబియా దేశం, ఇది ఎస్. నెక్స్ట్ సౌత్ కొరియా ఆల్రెడీ వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు సౌత్ కొరియా, రైట్, సౌత్ కొరియా. నెక్స్ట్ ఏంటి అంటే టర్కీ. నెక్స్ట్ ఏంటి అంటే ఇండోనేషియా. వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మిమ్మల్ని ఫిల్టర్ చేయాలంటే ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏంటి మనకు అంటే, సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే కింది వాటిలో G20లో లేని దేశాలను గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతాడు. కింది వాటిలో G20లో లేని దేశాలను గుర్తించండి అని క్వశ్చన్ అడిగారంటే ఎవరు చేయరు, మనం చేయాలంటే ఇట్లా ఈజీగా గుర్తించుకోవాలి. G5 కూటమి గుర్తించుకుంటే ఈజీ. బ్రిక్స్ కూటమిలో 6 తీసేసి ఎమ్ముని తీసుకోవాలి. సో 5 దేశాలు గుర్తించుకోవాలి. ఇక్కడ G8 కూటమి. సో ప్రజెంట్ G7 బట్ G8 గుర్తించుకోండి, ఎందుకంటే G20లో రష్యా కూడా ఉన్న సభ్య దేశం ఉంది కాబట్టి. సో కాబట్టి ఫ్రెండ్ క్యాబ్, ఇజాజా అనేది కోడ్. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా యూనియన్. ఇంకా నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక 6 చూడాలి. అంటే మొత్తం ఒక 19 దేశాలు, 2 యూనియన్లు ఉన్నాయి. అది మనకి ఇంపార్టెంట్. ఇది G20 కూటమికి సంబంధించి. మరి ఈ G20 కూటమికి సంబంధించి మనకు సమావేశము 18వ సమావేశం ఎక్కడ జరిగింది అంటారు. 18వ సమావేశము ఎక్కడ జరిగింది? అర్థమైందా? క్లియరా? ఇదేమో G5, ఇది G8, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా యూనియన్. సో ఈ దేశాలు కూడా గుర్తించుకోండి. యూరోపియన్ యూనియన్ లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 27. ఆఫ్రికా యూనియన్ లో కొత్తగా ఏర్పాటైన ఎన్ని దేశాలు ఉన్నాయంటే 55 దేశాలు ఉన్నాయి. సో ఈ 2 యూనియన్లు కూడా ఎక్కడ ఉన్నాయంటే G20 దేశంలో ఉన్నాయి, G20లో ఉన్నాయి. సో ఇక్కడ కొత్తగా అర్జెంటీనా, ఏ మీద అర్జెంటీనా, ఆస్ట్రేలియా 2, ఎస్ మీద సౌదీ అరేబియా, సౌత్ కొరియా,
సో నెక్స్ట్ టర్కీ అండ్ ఇండోనేషియా. సో ఈ 6 దేశాలు మనం గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. సో ఇలా G20 దేశాలను గుర్తించుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. మరి 2023లో జరిగిన భారతదేశంలో జరిగిన G20 సమావేశంకి సంబంధించి ముఖ్యమైన అంశాలు మనం ఇక్కడ చర్చించాలి. సో మరి 2023 సెప్టెంబర్ 9 డేట్ తో సహా గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు 2 డేస్ జరిగింది G20 సమావేశము. G20 సమావేశము 2023 సెప్టెంబర్ 9 నుంచి 10 తారీఖు వరకు మన భారతదేశంలోనే జరిగింది. ఇది ఎన్నో సమావేశం అంటాడు? 18వ సమావేశం. G20 యొక్క ఎన్నో సమావేశం అంటే 18వ సమావేశము. ఓకేనా? ఈ 18వ G20 శిఖరాగ్ర సదస్సు అంటాం 2023లో జరిగింది. మరి ఎక్కడ జరిగింది అంటాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఎక్కడ అంటాడు? భారత మండపంలో జరిగింది. ఈ భారత మండపము సో దేని ఆధారంగా నిర్మించాడు అంటాడు? భారత మండపాన్ని దేని ఆధారంగా నిర్మించాడు అంటాడు చూడండి. భారత మండపాన్ని దేని ఆధారంగా నిర్మించారంటే మనకు బసవేశ్వర మండపం ఆధారంగా నిర్మించాడు. ఈ బసవేశ్వర మండపం అనేది ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటకలో ఉంటుంది. దీని నమూనా ఆధారంగానే మనకు భారత మండపం అనేది నిర్మించారు. ఇది ఎక్కడ ఉంది భారత మండపం అంటే ఢిల్లీలో ఉంది. అది గుర్తుంచుకోవాలి ఈ భారత మండపం. సో ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఈ భారత మండపంలో ఇంపార్టెంట్ అంటే నటరాజ విగ్రహం అన్నమాట. నటరాజ విగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఈ భారత మండపంలో నటరాజ విగ్రహం. సో ఈ నటరాజ విగ్రహం దాదాపు 28 అడుగుల్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? అది ఇంపార్టెంట్. అంటే ఏంటి ఇక్కడ ఎక్కడ జరిగింది అంటాడు? G20 సమావేశం 18వ సమావేశం 2023 ఎక్కడ జరిగింది? ఏ డేట్న జరిగింది? 2023 సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో ఎక్కడ అంటే భారత మండపం దేని ఆధారంగా నిర్మించారు? బసవేశ్వర మండపం ఆధారంగా. బసవేశ్వర మండపం ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. దాన్ని బేస్డ్ చేసుకుని భారత మండపాన్ని నిర్మించారు. ఎక్కడ నిర్మించారంటే ఢిల్లీలో. సో ఈ భారత మండపంలో ఉన్న విగ్రహం ఏంటంటే నటరాజ విగ్రహం. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విగ్రహం. ఎన్ని అడుగులు ఉంటుందంటే 28 అడుగుల్లో ఎత్తులో ఉంటుంది. సో మరి ఈ నటరాజ విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరంటే రాధాకృష్ణ. నటరాజ విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరంటే రాధాకృష్ణ స్తప్తి అనే పర్సన్. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక శిల్పీన. సో ఈయన ఏంటి అంటే ఈ నటరాజ విగ్రహం యొక్క రూపశిల్పిగా మనం గుర్తించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అయినా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది G20 మీద. సో కాబట్టి మనం గుర్తించుకోవాలి కంపల్సరీ. సో మరి ఇక్కడ ఈ G20 సంబంధించి భారతదేశంలో దాదాపు 200 సమావేశాలు చెప్పారు. ఓకేనా? సో చాలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 200 సమావేశాలు చెప్పారు. సో ఫైనల్ గా జరిగిన సమావేశం మనకి ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది, ఏ డేట్లో జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. సో సరిపోతుంది. సో మరి G20 సమావేశంలో మనకు మేజర్గా ఒక 4 అంశాలు క్రియాశీలక పాత్ర అంటే మేజర్ అంశాలుగా మనం గుర్తించుకోవాలి. సో ఈ G20లో ఉన్న మేజర్ అంశాలు ఏంటి అంటే 1 ఆఫ్రికన్ యూనియన్ కు సభ్యత్వం ఇవ్వడం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. G20 ద్వారా ఏమేమి జరిగినాయి అంటే ఇవన్నీ జరిగింది. G20 ద్వారా 2023 G20 ద్వారా భారతదేశంలో జరిగిన సంఘటన అంటే G20 కూటమిలో జరిగిన సంఘటన. ఒకటి ఏంటిది? ఆఫ్రికా యూనియన్ కి సభ్యత్వం ఇచ్చాం. ఓకేనా? ఆఫ్రికా యూనియన్ కి సభ్యత్వం ఇచ్చాం. ఓకేనా? ఆఫ్రికా యూనియన్ కి సభ్యత్వం ఇచ్చినాం. ఓకేనా? అది ఇంపార్టెంట్. సో రెండోది ఏంటి అంటే మనకు ప్రపంచ జీవ ఇంధన కూటమి. ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేశారు. ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేశారు. సో మూడోది ఏంటంటే ఇండియాను వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాను పశ్చిమ ఆసియా. సో అదేవిధంగా తూర్పు ఐరోపాకు లింకు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అంశం ఇండియాను పశ్చిమాసియాకు తూర్పు ఐరోపాకు లింకు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లింక్ అనేది ఏంటనేది చెప్తాను నేను. సో తర్వాత ఢిల్లీ డిక్లరేషన్ అంటారు. ఢిల్లీ డిక్లరేషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 అంశాలు చూడండి.
G20 ద్వారా జరిగిన సంఘటన అంటే అంశాలు ఏంటి అంటే ఆఫ్రికా యూనియన్ సభ్యత్వం ఇవ్వడం ఒకటి, ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేయడము, ఇండియాను పశ్చిమాసియా నుంచి తూర్పు ఐరోపాకు లింక్ చేయడం, ఢిల్లీ డిక్లరేషన్, ఇవన్నీ కూడా మనకు ఈ G20లో జరిగిన ముఖ్యమైన అంశాలుగా మనం గుర్తించాం. అంటే ఇప్పుడు చూడండి ఆఫ్రికా యూనియన్ అనేది తీసుకుంటే సో ఈ ఆఫ్రికా యూనియన్ లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అనుకున్నాం మనం? సో దాదాపు 55 దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్ లో మొత్తం దేశాల సంఖ్య 55 అడుగుతాడు. ఆఫ్రికా యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటాడు? అడిస్ అబాబా అనే ప్రాంతంలో ఉంటుంది. అడిస్ అబాబా ఇథియోపియా యొక్క క్యాపిటల్ ఇది. ఇథియోపియా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే అడిస్ అబాబా. ఈ ప్రాంతంలో మనకి ఏంటంటే ఆఫ్రికా యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉంది. సో ఈ ఆఫ్రికా యూనియన్ G20లో చేరింది కాబట్టి ఇది మనకు వార్తలో ఉన్నట్టే, కాబట్టి ఆ విధంగా మనం గుర్తించుకోవాలి. సో నెక్స్ట్ దీని యొక్క ప్రెసిడెంట్, యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే అజాలి అసోమని అనే పర్సన్. అజాలి అసోమని అనే పర్సన్ కొమరోస్ దేశానికి సంబంధించిన వాడు. కొమరోస్ దేశానికి సంబంధించిన వాడు. సో వెరీ ఇంపార్టెంట్. అజాలి అసోమన్ అనే పర్సన్ ఆఫ్రికా యూనియన్ సంబంధించి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే కొమరోస్ దేశానికి సంబంధించి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే అడిస్ అబాబా, ఇథియోపియా అనే ప్రాంతం. ఇథియోపియా యొక్క క్యాపిటల్ ఏంటంటే అడిస్ అబాబా. ఈ ప్రాంతంలో మనకు ఇది ఉంది. ఓకేనా? నెక్స్ట్ ప్రపంచ జీవ ఇంధన కూటమి అంటే ఏంటిది అంటే సో జీవ ఇంధనాలను బయోఫ్యూయల్స్ ని వాడాలనే ఉద్దేశంతో 8 దేశాలు కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేశారు. G20లో భాగంగానే ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా ఇథనాల్ వాడకాన్ని పెంచాలి. భారతదేశము కానీ ఈ ప్రపంచ దేశాలు కావచ్చు ఇథనాల్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఇథనాల్ వాడకాన్ని పెంచాలి అంటే ఇప్పుడున్న 10% వాడుతున్నారు. 10% వాడుతున్న దీని యొక్క వినియోగము సో మనకు 2025 నాటికి ఎంత పెంచాలి అంటే 20% పెంచాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు అన్నమాట. 20% పెంచాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. సో ఇది ఇండియా పెట్టుకున్న లక్ష్యం చూడాలి. ఇథనాల్ యొక్క వినియోగము ఇప్పుడున్న 10% నుంచి ఎంత పెంచాలనుకుంటున్నారు అంటే 20%. ఎప్పటి నాటికి అంటే 2025 నాటికి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే పెట్రోల్ కానీ డీజిల్లో కానీ దాని యొక్క వినియోగం పెంచాలి అని ఉద్దేశం. సో ఇథనాల్ సంబంధించి అంశాలు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇండియాను పశ్చిమాసియా అదేవిధంగా తూర్పు ఐరోపాకు లింక్ చేయడం అన్నమాట. ఇండియాను పశ్చిమాసియా అండ్ తూర్పు ఐరోపాకు లింక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది భారతదేశం ఇది భారతదేశం. సో ఇది భారతదేశం అనుకుంటే ఇండియాని ఏం చేయాలంట? పశ్చిమాసియా అంటే ఇక్కడ ఉన్న ప్రాంతం, అంటే ఇక్కడ ఉన్న గుజరాత్ ప్రాంతం నుంచి మనకు ఏం చేస్తారు వీళ్ళు? ఓకేనా? గుజరాత్ రాష్ట్రం నుంచి ఇక్కడికి. ఓకేనా? పశ్చిమాసియా అంటే గుజరాత్ నుంచి ఇట్లా యుఏఈ నుంచి నెక్స్ట్ మనకి ఎక్కడికంటే సౌదీ అరేబియా తర్వాత మనకు ఇజ్రాయెల్. సో నెక్స్ట్ గ్రీస్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇది ఎంత మొత్తం మనకి ఏంటంటే సముద్ర మార్గం. ఇది రోడ్వే, ఇది కూడా రోడ్వే. సో ఇదేంటంటే సముద్రం. అంటే ఇక్కడ పశ్చిమాసియాను అదేవిధంగా యూరోపును ఈ రెండింటిని కనెక్ట్ చేయాలనే ఉద్దేశం. ఎందుకు కనెక్ట్ చేయాలంటే సో ట్రాన్స్పోర్ట్ అంటే భారతదేశం ఏదైనా వస్తువులను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సో ఒక్కొక్క ప్రదేశంలో ఎక్కువగా ట్యాక్సీలు విధించకుండా ఆ ట్యాక్సీల యొక్క అమౌంట్ తగ్గించుకోవడం కోసము సో ఈ రెండింటిని కనెక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో మనకు తీసుకొచ్చారు. ఏంటి అంటే పశ్చిమాసియా ప్రాంతాన్ని అదేవిధంగా అక్కడ ఉన్న యూరోప్ అనే ప్రాంతాన్ని వీటన్నిటిని కనెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిందే మనకి ఏంటి అంటే సో ఇండియాను పశ్చిమాసియా అండ్ తూర్పు ఐరోపాకు కనెక్ట్ చేసే విధానంలో మనం గుర్తించాం. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, గుజరాత్ సముద్ర మార్గం నుంచి యుఏఈకి సముద్ర మార్గం మధ్యలో. సో తర్వాత యుఏఈ నుంచి సౌదీ అరేబియా రోడ్ మార్గం, సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్ నుంచి గ్రీస్. ఈ విధంగా మనకు క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది దేనికి సంబంధించిన అంశాలు అంటే G20 సంబంధించిన అంశాలు.
సో నెక్స్ట్ ఏంటి అంటే ఢిల్లీ డిక్లరేషన్. ఢిల్లీ డిక్లరేషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ అడుగుతాడు, ఈ కింది వాటిలో ఢిల్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని అంటాడు. G20 సమావేశాలకు సంబంధించి గుర్తొచ్చు. ఓకే, G20 సమావేశాలకు సంబంధించి. సో ఇక్కడ చూడండి, ఈ ఢిల్లీ డిక్లరేషన్ ని అన్ని దేశాలు ఆమోదించినాయి. ఓకేనా. సో G20లో ఉన్న అన్ని దేశాలు ఆమోదించడం ఒక మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు భారత్ సంబంధించి. సో ఢిల్లీ డిక్లరేషన్ అంటే ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని అంశాలను ఒక డిక్లరేషన్ రూపంలో తీసుకొస్తాం. దీన్ని తీసుకొచ్చి అన్ని దేశాలు కూడా ఆమోదం తెలిపారు అనమాట. ఓకేనా. అది భారత్ మీద ఉన్న అభిమానం కావచ్చు, మనకి ఏదైనా కావచ్చు. సో ఢిల్లీ డిక్లరేషన్ ని అందరూ కూడా అన్ని దేశాలు కూడా ఆమోదం తెలపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు 2023లో 18వ సమావేశం ఎక్కడ జరిగింది? G20 సమావేశం అంటే ఇండియాలో జరిగింది కదా. మరి 2024లో G20 సమావేశం ఎక్కడ జరగనుంది అంటే బ్రెజిల్ దేశంలో జరగనుంది. 2025లో G20 సమావేశం, 2025లో G20 సమావేశం ఎక్కడ జరుగుతుందంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సో నెక్స్ట్ 2026లో USA దీని యొక్క సమావేశం జరగనుంది. ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. సమావేశం కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇది దేనికి సంబంధించిన అంశాలు అంటే G20 సంబంధించిన అంశాలు. మనకు ఒక క్వశ్చన్ అడిగారు. సో G20 షెర్పాగా నియమితులైన పర్సన్ ఎవరని క్వశ్చన్ అడిగారు. అమితాబ్ కాంత్ అనే పర్సన్ G20 షెర్పాగా మనకు నియమితులు కాబట్టి. షెర్పా అనేది చూడండి, షెర్పా అనేది మనకు నేపాల్లో ఒక ట్రైబల్ పీపుల్స్ అన్నమాట. నేపాల్లో ఒక ట్రైబల్ పీపుల్స్ సంబంధించిన జాతిని మనం షెర్పాగా చెప్తాం. సో మనకు ఎవరు అంటే కామిరీటా షెర్పా. ఐడియా ఉందా? కామిరీటా షెర్పా అనే పర్సన్ మనం తీసుకుంటే ఇప్పటివరకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించిన పర్సన్ ఈయన కామిరీటా షెర్పా అనే పర్సన్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించిన వ్యక్తి ఎవరంటే కామిరీటా షెర్పా. ఈ షెర్పా అనేది ఎక్కడ ఉంటుంది జాతి అంటే మనకు నేపాల్ దేశంలో ఉంటుంది. సో ఇక్కడ ఈ కామిరీటా షెర్పా అనే పర్సన్ అక్కడ నేపాల్ ప్రాంతంలో, హిమాలయ ప్రాంతంలో ఒక గైడ్ గా పనిచేస్తున్న పర్సన్. ఆ గైడ్ గా పనిచేస్తుంటే దాదాపు 29 సార్లు రీసెంట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 29 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి కామిరీటా షెర్పా. ఓకేనా. 29 సార్లు. ఈయన మేల్ విభాగంలో ఈయన ఎక్కువ సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. సో నెక్స్ట్ మనం తీసుకుంటే లక్పా షెర్పా. ఈ లక్పా షెర్పా అనే పర్సన్ మనం తీసుకుంటే ఈమె యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈమె కూడా షెర్పా. ఎక్కడంటే నేపాలే. ఈమె కూడా ఒక గైడ్ గానే పనిచేస్తుంది. అంటే ఎవరెస్ట్ ఎక్కాలని ఒక గైడ్ గా పనిచేసిన పర్సన్ లక్పా షెర్పా. ఈమె ఫీమేల్ విభాగంలో ఎక్కువ సార్లు ఎవరెస్ట్ ఎక్కిన పర్సన్ ఎవరు అంటే మనకు లక్పా షెర్పా. సో మనకి చూడండి, ఎవరెస్ట్ అనేది ఒక మసాలా ఉంది రీసెంట్. ఈ ఎవరెస్ట్ మసాలాను బ్యాన్ చేసిన దేశం ఎంతంట? ఓకేనా. హాంకాంగ్ అండ్ సింగపూర్ అనే 2 దేశాలు ఎవరెస్ట్ మసాలా, ఇండియాకి సంబంధించిన ఎవరెస్ట్ మసాలాను ఏం చేశాయంటే బ్యాన్ చేసినాయి అనమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఒక అంశం పడుకొని ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం, ఇక్కడైతే ఎవరెస్ట్ మసాలా తినకండి. ఎవరెస్ట్ మసాలాలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఈ 2 దేశాలు ఏం చేసినాయంటే వాటిని బ్యాన్ చేసినాయి అనమాట. ఇది ఎవరి ఉత్పత్తి? ఇది ఇండియా యొక్క ఉత్పత్తి. ఎవరెస్ట్ మసాలా అనేది మనం చికెన్ మసాలా, మటన్ మసాలా 2 ఉంటాయి ఎవరెస్ట్ లో. ఈ ఎవరెస్ట్ మసాలాను బ్యాన్ చేశారు ఎవరు అంటే హాంకాంగ్ అండ్ సింగపూర్ దేశంలో. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇది G20 సంబంధించిన అంశాలు చూడండి. కంపల్సరీ మనకు క్వశ్చన్ అడుగుతాడు, ఎప్పుడు ఏర్పాటైంది G20 అంటే 1999. ఎప్పుడు సమావేశాలు జరుగుతున్నాయంటే 2008 నుంచి. ఎన్ని దేశాలు ఉన్నాయంటే 19 దేశాలు, 2 యూనియన్లు ఉన్నాయి. కొత్తగా చేరిన యూనియన్ ఏంటి? యూరోపియన్ యూనియన్. సో దీనిలో ఎన్ని దేశాలు ఉంటాయంటే 55 దేశాలు ఉంటాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే అడీస్ అబాబా అనే ప్రాంతంలో ఉంది. ప్రెసిడెంట్ ఎవరు అంటే అజాలి అసోమాని. ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే కొమరస్ దేశానికి సంబంధించి. ఇవన్నీ కూడా మన క్వశ్చన్, అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం తీసుకుంటే షాంఘై కోఆపరేషన్ అని చెప్తాను. షాంఘై కోఆపరేషన్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్.
షాంఘై షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. ఆర్గనైజేషన్, ఓకేనా, ఆర్గనైజేషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. సో మనకు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీని యొక్క సమావేశము 2023 జూలై 4న జరిగింది. జూలై 4. సో 2023 జూలై 4న స్కో యొక్క సమావేశం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సో ఇండియాలో జరిగింది. అది ఇంపార్టెంట్, ఇండియాలో జరిగింది. సో వర్చువల్ విధానంలో జరిగింది. వర్చువల్ విధానంలో ఇది జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయిన అంశం, కంపల్సరీ గుర్తుంచుకోవాలి, ఓకేనా. SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది. సో మరి దీని యొక్క సమావేశం 23వ సమావేశము మనకి 23వ ఎడిషన్ జరిగింది. దీని యొక్క సమావేశం 23వ ఎడిషన్ రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అంటారు. 23వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. మరి 24వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది? 23వ ఎడిషన్ ఎక్కడ జరిగిందమ్మా? ఇండియాలో జరిగింది. ఎప్పుడు అంటే సో 2023 జూలై 4. 24వ ఎడిషన్ సో 2024లో ఎక్కడ జరగనుంది? ఇదేమో 2023 సో ఇది 2024 సమావేశం ఎక్కడ జరగనుంది అంటే కజకిస్తాన్ అనే ప్రాంతంలో జరగనుంది. కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఆస్తానా అనే ఈ ప్రాంతంలో మనకు స్కో అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 24వ సమావేశం 2024లో కజకిస్తాన్ లో జరగనుంది. ఏ ప్రాంతంలో అంటే ఆస్తానా అనే ప్రాంతం. ఓకే, మరి దీనిలో ఉండే సభ్య దేశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా క్వశ్చన్ అడిగారు చాలాసార్లు. మరి షాంఘై కోఆపరేషన్ లో ఉన్న సభ్య దేశాలు ఏంటి మనకు అంటే సో సింపుల్ గా గుర్తించుకోవచ్చు. ఏంటి అంటే మధ్య ఆసియా దేశాలు 5 ఉంటాయి. సో అదే విధంగా చెప్తాను ఎలా గుర్తించుకోవాలి దీని అంటే ఎలాంటి కోడ్ అవసరం లేదు. మధ్య ఆసియా దేశాలు అంటే ఆసియాలో మధ్యలో ఉన్న దేశాలు ఏంటి అంటే మనకు ఒకటి అన్ని ఇస్తాన్ ఉంటాయి చూడండి లాస్ట్ కజకిస్తాన్. సో రెండోది కజకిస్తాన్. రెండోది ఏంటి అంటే కిర్గిస్తాన్. సో మూడోది ఏంటి అంటే మనకు తజకిస్తాన్. నాలుగోది ఏంటంటే ఉజ్బెకిస్తాన్ అంటే రాష్ట్రీయండి. తుర్కమెనిస్తాన్. సో ఐదో ఏంటంటే ఉజ్బెకిస్తాన్. ఓకే, ఉజ్బెకిస్తాన్. ఇవన్నీ కూడా ఏంటి అంటే మధ్య ఆసియా దేశాలు, ఆసియాలో మధ్యలో ఉన్న ప్రదేశాలు మధ్య ఆసియా దేశాలు, ఓకేనా. సో వీటితో పాటు ఇంకొక 4 దేశాలు ఉన్నాయి, అవి గుర్తించుకోవాలి. దీనిలో ఉండే 4 దేశాలు ఏంటి అంటే ఒకటి ఇండియా. రెండోది ఏంటంటే రష్యా. 3 పాకిస్తాన్. 4 చైనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి మీద కూడా మనం క్వశ్చన్ అడుగుతారు. ఒక్కొక్కటి ఒక టాపిక్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 23వ సమావేశం ఇండియాలో జరిగింది. G20 సమావేశం 2023 ఇండియాలోనే జరిగింది. 24వ సమావేశం SCO ఎక్కడ జరగనుంది మనకు అంటే ఏం చెప్పాలి? కజకిస్తాన్లోని ఆస్తాన్ అనే ప్రాంతంలో జరగనుంది. ఓకే, ఆస్తాన్ అనేది దాని యొక్క క్యాపిటల్, కజకిస్తాన్ యొక్క క్యాపిటల్. సో మరి వీటిని ఎలా గుర్తించుకోవాలి? ఎన్ని దేశాలు ఉన్నాయి దీనిలో అంటే 9 దేశాలు ఉన్నాయి. వీటిని ఎలా గుర్తించుకోవాలంటే మధ్య ఆసియా దేశాలు మనకు 5 ఉంటాయి. సో తర్వాత ఒక 4 దేశాలు అని చెప్పి మధ్య ఆసియా దేశాలు అన్నింటిలో ఇస్తాన్ అనేది కామన్గా ఉంది. ఇస్తాన్. ఓకేనా. అట్లానే ఆఫ్ఘనిస్తాన్ తీసుకొచ్చి పెట్టారు కింద ఇస్తాన్ ఉందని, అలా పెట్టడానికి లేదు. పాకిస్తాన్ కూడా ఇస్తాన్ ఉంటుంది, పెట్టడానికి లేదు. సో ఇక్కడ అంటే పాకిస్తాన్ ఉంది. ఓకే, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఓకేనా. నెక్స్ట్ ఇండియా, రష్యా, పాకిస్తాన్, చైనా. ఇవి ఒకేసారి ఇవి గుర్తుపెట్టుకుంటాం. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇండియా రష్యా 2 కూడా మిత్ర దేశాలు, ఫ్రెండ్స్. ఓకే, పాకిస్తాన్, చైనా 2 కూడా మిత్ర దేశాలు. సింపుల్. ఈ 2 మిత్ర దేశాలు, ఈ 2 మిత్ర దేశాలు. ఓకేనా. అట్లా కాకుండా వేరేలా గుర్తుపెట్టుకుంటారు. సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇండియా పాకిస్తాన్ 2 కూడా ఏంటి అంటే ఇండియాకు శత్రువులు ఎవరెవరంటే పాకిస్తాన్ మరియు చైనా అని చెప్పవచ్చు. ఇండియాకు శత్రువులు పైనోడి కింద కూడా ఉంటాడు. ఓకేనా, పైనోడు పక్కకోడు ఉంటాడు. ఇండియాకు శత్రువులు ఎవరంటే పాకిస్తాన్ అండ్ చైనా అని చెప్పవచ్చు. మరి ఇండియాకు మిత్రుడు ఎవరు? రష్యా. సింపుల్, అట్లానే చెప్పుకోవచ్చు. ఓకేనా.
సో ఇట్లా ఈ 9 దేశాలు ఎక్కడ ఉంటాయంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క సమావేశం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బేసిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2000 ఫస్ట్ జరిగిన గ్రూప్ 1, ఫస్ట్ జరిగిన తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీలో. సో ఈ క్వశ్చన్ అడిగాడు, బేసిక్ లో ఉన్న దేశాలను గుర్తించండి. వెరీ సింపుల్ క్వశ్చన్. బేసిక్ లో ఉన్న దేశాలను గుర్తించండి. బేసిక్ లో ఉన్న దేశాలను గుర్తించండి. సో మరి బేసిక్ అంటే ఏంటి అంటే బేసిక్ లోనే ఉంటాయి చూడండి. ఒకటి ఏంటంటే బ్రెజిల్. సో ఎస్ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే సౌత్ ఆఫ్రికా. ఐ అంటే ఇండియా, చైనా. సింపుల్. 4 దేశాలు ఉంటే గుర్తుంచుకోండి. బేసిక్ లో ఉండే దేశాలు ఏంటి అంటే 4 దేశాలు: బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా. 2009లో ఏర్పాటైంది. ఇది కూడా బేసిక్ అని. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఏముంటాయి మనకు అంటే నెక్స్ట్ ఏషియన్ గేమ్స్, ఏషియన్ సదస్సు అని చెప్తాం. ఏషియన్ సదస్సు. ఒక నిమిషం ఇంకో బాటిల్ కోసం. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఏషియన్ గ్రూప్, ఏషియన్ సదస్సు అంటాం. ఏషియన్ సదస్సు. సో మనం సంబంధించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాట్లాడేటివి అన్ని కూడా సదస్సులు, అందుకే ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి కూడా మనం మాట్లాడుతాం. సో ఏషియన్ అంటే ఏంటి? అసోసియేషన్. ఏ అంటే ఏంటి? అసోసియేషన్. అబ్రివేషన్ కూడా అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసోసియేషన్. సౌత్ ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ చూడాలి. సౌత్ ఈస్ట్. ఏషియన్ నేషన్స్ అంటాం. ఏషియన్ నేషన్స్ అంటాం. ఓకేనా? అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. సో దీనిలో ఎన్ని దేశాలు ఉంటాయి మనకు అంటే ఒక 10 దేశాలు ఉన్నాయి. 10 దేశాలు. ఓకే. అయితే ఇది ఇయర్లీ 2 టైమ్స్ జరుగుతుంది. ఇయర్లీ 2 టైమ్స్ దీని యొక్క సమావేశాలు జరుగుతాయి. ఓకేనా? అది ఇంపార్టెంట్. మిగతాన్ని 1 ఇయర్ జరుగుతుంది, ఇది ఇయర్లీ 2 టైమ్స్ జరుగుతుంది. సో అవి మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇది అయితే మరి దీని యొక్క ప్రజెంట్ 2023లో జరిగిన సమావేశాలు. 2023లో దీని యొక్క సమావేశం ఎక్కడ జరిగింది? 42వ సమావేశం, 43వ సమావేశం. 2 కూడా ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో జరిగింది. సో నెక్స్ట్ 2024 44 సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి అంటే లావోస్ అనే ప్రాంతంలో జరగనున్నాయి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏషియన్ అంటాం. అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్తాం. సో ఇది 1967లో ఏర్పాటైన 1967లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్స్ అనే ప్రాంతంలో ఉంటుంది. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే. అయితే మరి ఈ ఏషియన్ యొక్క సమావేశం 2024 మాట్లాడుతున్నాం. మరి ఏషియన్లో ఉన్న సభ్య దేశాలు ఏంటి అంటే సో దీని కూడా చిన్న కోడ్. సో ఏంటి అంటే ఎంఎల్సి వెరీ ఇంపార్టెంట్. టీబీస్ అంటే ఎంఎల్సి వెరీ ఇంపార్టెంట్. టీబీస్. ఇక్కడ ఎం అంటే ఏంటి? ఎం అంటే మనకి ఏంటి అంటే ఇక్కడ మయన్మార్ అంటాం.
ఎల్ అంటే ఏంటి? లావోస్, లావోస్. సి అంటే ఏంటి? కాంబోడియా, కాంబోడియా, కాంబోడియా. వి అంటే ఏంటి? వియత్నాం, వియత్నాం అని చెప్తారు, వియత్నాం. ఐ అంటే ఏంటి? ఐ అంటే ఇండోనేషియా అని చెప్తారు, ఇండోనేషియా, ఇండోనేషియా. ఇక్కడ మళ్ళీ ఎమ్ అంటే ఏంటి అంటే మలేషియా, చూడండి మలేషియా, మలేషియా. పి అంటే ఏంటి అంటే ఫిలిప్పైన్స్, ఫిలిప్పైన్స్. టీ అంటే ఏంటి అంటే టీ, థాయిలాండ్, థాయిలాండ్. బి, బి అంటే ఏంటి? బ్రూనై, బ్రూనై. ఎస్ అంటే సింగపూర్, సింగపూర్. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఉన్న సభ్య దేశాలు అయినవి ఏంటివి, కారణం ఏంటివి అని అడగడానికి అవకాశం ఉంది. ఏసియన్ అనేది 10 దేశాల కూటమి, 1967లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటుంది. సో దీని యొక్క సమావేశం 2024లో ఎక్కడ జరగనుంది అంటే లావోస్ లో జరగనుంది. 2023లో ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో జరిగింది. ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుందంటే 2 times జరుగుతుంది. దీనిలో సభ్య దేశాల కోడ్ ఏంటంటే ఎంఎల్సి, ఎంఎల్సి వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. టీబీసీ అని చెప్తున్నాం, టీబీసీ. ఓకే. ఎం అంటే ఏంటి? మయన్మార్, ఎల్ అంటే లావోస్, సి అంటే కాంబోడియా, బి అంటే వియత్నాం, ఐ అంటే ఇండియా కాదు ఇండోనేషియా, ఇండియా ఉండదు. ఏసియన్ గ్రూప్ లో ఇండియా ఉండదు అడుగుతాడు. కింది వాటిలో ఇండియా అనేది ఏ గ్రూప్ లో ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతాడు. అట్లా కూడా మనం కూడా అంటే ఇప్పుడు ఇండియా అనేది G20లో ఉందా లేదా? ఉంది. G5లో ఉందా లేదా? ఉంది. G4లో ఉందా లేదా? G4లో ఉందా లేదా? ఉంది. మరి G7లో ఉందా ఇండియా అనేది? లేదు. అది గుర్తుంచుకో. ఓకేనా? అట్లా మనం వీటిని గుర్తుంచుకోవాలి. సో వీటిని థాయిలాండ్, బ్రూనై, సింగపూర్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏసియన్ సంబంధించి ఇంపార్టెంట్. మరి ఏసియన్, ఈ ఏసియన్ యొక్క ప్రెసిడెంట్ అవసరం లేదు మనకు అడగకపోవచ్చు. చోగం నెక్స్ట్ యొక్క సమావేశం అంటే చోగం, చోగం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనం చోగం అనేది. సో ఏంటి చోగం అంటే? చోగం అంటే సో ఏంటి చోగం అంటే కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రాసుకోవాలి. ఇది కామన్వెల్త్, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ మీటింగ్, మీటింగ్. ఓకేనా? సో ఇది ఏంటంటే మీకు తెలుసు ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలిత ప్రాంతంలో ఉన్న అన్ని దేశాల కూటమే మనకు కామన్వెల్త్ దేశాలు. సో మన ప్రజెంట్ కామన్వెల్త్ లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 56 దేశాలు ఉన్నాయి. వెరీ వెరీ. సో ఈ 56 దేశాల్లో 55వ దేశంగా చేరింది రీసెంట్ గా. 56వ దేశంగా చేరింది ఏంటంటే మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో ఏంటి అంటే 55వ దేశము టోగో, టోగో అనే దేశము. 56వ దేశం ఏంటంటే గబాన్ అనే దేశం, గబాన్ అనే దేశం. ఈ 2 దేశాలు రీసెంట్ గా 2023లోనే ఈ చోగం గ్రూప్ లో చేరినాయి. 2022లో చేరినాయి. సో 55వ దేశం ఏంటి, 56వ దేశం ఏంటి? మొత్తం కామన్వెల్త్ లో ఉన్న దేశాలు ఏంటంటే 56 దేశాలు. ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలిత ప్రాంతాల్లో ఉన్న దేశాల కూటమి కామన్వెల్త్. అంటే ఆస్ట్రేలియా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ఇంగ్లాండ్ కావచ్చు, బ్రిటిష్ వలస పాలిత ప్రాంతాల కూటమి మనం. అంటే ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా చోగంలో ఉంది. సో చోగం అంటే ఏంటి? సో డైరెక్ట్ చోగం అనే ఇస్తాడు మనకు. దీని అబ్రివేషన్ ఏంటంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పి. ఓకేనా? సో మరి దీని యొక్క సమావేశం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎవ్రీ 2 years, ఎవ్రీ 2 years వన్స్ ఇక్కడ మనకు దీని యొక్క సమావేశం అనేది జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి దీని యొక్క సమావేశం జరుగుతుంది. మరి 2022లో దీని యొక్క సమావేశం ఎక్కడ జరిగిందంటే రువాండా అనే ప్రాంతంలో జరిగింది, రువాండా. సో 2024లో దీని యొక్క సమావేశం ఎక్కడ జరుగుతుందంటే సమోహా అనే ప్రాంతం. సమోహా అనేది ఒక దేశం, సమోహా అనే దేశంలో జరగనుంది. రువాండా అనేది కూడా ఒక దేశం. 22వ సమావేశం ఎక్కడ జరిగిందంటే రువాండా. అంటే 2022లో సో చోగం యొక్క సమావేశం ఎక్కడంటే రువాండా.
2024లో ఎక్కడ జరుగుతుందంటే సమోహ అనే ప్రాంతంలో జరుగుతుంది. సమోహ అనే ప్రాంతంలో జరిగింది. సమోహ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్రికా ఖండంలో మనకు కనపడుతుంది. ఆఫ్రికా ఖండంలో మనకు కనపడుతుంది. ఓకేనా. సో దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే అపియా. ఈ అపియా అనే ప్రాంతంలోనే మనకు ఈ చోగం యొక్క సమావేశం 2024లో జరుగుతుంది. ఓకే. సో ఇది దేనికి సంబంధించిన అంటే చోగం సంబంధించి. అంటే ఇక్కడ కామన్వెల్త్ దేశాలకు మేజర్గా మనకి హెడ్ ఎవరు ఉంటారంటే బ్రిటన్ సంబంధించి రాజు లేదా రాణి అనే వాళ్ళు. సో మనకు ప్రజెంట్ బ్రిటన్ యొక్క రాజు ఎవరున్నారు అంటే చార్లెస్ III అనే పర్సన్ ఉన్నారు. సో అయితే మనం ఇక్కడ ఏం గుర్తించుకోవాలంటే మనకు గతంలో చార్లెస్ III వాళ్ళ అమ్మ ఎవరు అంటే ఎలిజబెత్ రాణి II రాణి II అనే పర్సన్ మరణించింది. ఎప్పుడు మరణించింది అంటే 2022లో మరణించింది. 2022 ఎప్పుడంటే సెప్టెంబర్ 8 తారీఖున మరణించింది. ఈమె మరణానికి భారతదేశం నుంచి అటెండ్ అయిన పర్సన్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము. సో ఈమె మరణానికి అటెండ్ అంటే ద్రౌపది ముర్ముకి మొదటి విదేశీ పర్యటన ఏంటంటే సో ఈమె అంత్యక్రియలకు వెళ్ళడం జరిగింది. ఓకే. ఎలిజబెత్ రాణి II అనే పర్సన్. సో ఎక్కువ కాలము రాణిగా కొనసాగిన పర్సన్ ఎలిజబెత్ రాణి II. సో ఆమె మరణించింది ఎప్పుడంటే 2022 సెప్టెంబర్ 8 తారీఖు. ఇది కూడా ఇంపార్టెంట్. ద్రౌపది ముర్ము గారు తన మొదటి విదేశీ యాత్ర ఎక్కడ చేపట్టిందంటే ఈ బ్రిటన్కే చేపట్టింది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే. ద్రౌపది ముర్ముకి రీసెంట్గా డాక్టర్ ఆఫ్ సివిల్ లా అనే బిరుదునిచ్చారు. డాక్టరేట్ ఇచ్చారు. డాక్టర్ ఆఫ్ సివిల్ లా అనే డాక్టరేట్ను ఏ దేశం ఇచ్చిందంట? మ్యారిషస్ దేశము డాక్టర్ ఆఫ్ సివిల్ లా అనేది ఇవ్వడం జరిగింది. ఈ మ్యారిషస్ యొక్క 56వ దేశ ఆవిర్భావంలో భాగంగా సో ద్రౌపది ముర్ము గారు సో మ్యారిషస్ దేశాన్ని విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన క్రమంలోనే ఈ మ్యారిషస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డాక్టర్ ఆఫ్ సివిల్ లా అనే బిరుదును అంటే డాక్టరేట్ను ఎవరు ప్రజెంట్ చేశారంటే ద్రౌపది ముర్ము గారికి ప్రజెంట్ చేశారు. ద్రౌపది ముర్ము మనందరికీ తెలుసు భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా కొనసాగుతున్న పర్సన్ ద్రౌపది ముర్ము. సో 2022 జూలై 25 తారీఖు నుంచి కొనసాగుతుంది. ఇది కూడా మనం గుర్తించుకోవాలి. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన అంశం. సో ఇంకా మనం దీనిలో మాట్లాడుకుంటే ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అనేది చూడాలి. ఓకే. సో నెక్స్ట్ COP28 ఓకే. సో ఈ COP28 సమావేశం. సో COP అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే సో ఇది 1995లో మొదటిసారిగా COP సమావేశం జరిగింది. ఎక్కడంటే బెర్లిన్ అనే ప్రాంతం బెర్లిన్లో జరిగింది. సో రీసెంట్గా COP28 సమావేశం మనకు ఎక్కడ జరగనుంది? COP28 సమావేశం అంటే COP28 UAE దుబాయ్లో జరిగింది. దుబాయ్లో మనకు దీని యొక్క సమావేశం అనేది జరిగింది. COP28 ఓకేనా. సో ఈ సదస్సును నిర్వహించే వాళ్ళు ఎవరు అంటే UNFCCC వాళ్ళు. వెరీ దీని యొక్క అబ్రివేషన్ కూడా మనకు అడుగుతారు. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ చేంజ్ అన్న యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు. సో దీని యొక్క సమావేశాలు నిర్వహిస్తుంటారు. సో మనకు COP28 సమావేశము 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు దీని యొక్క సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ అనే ప్రాంతంలో మనకు దీని యొక్క సదస్సు అనేది జరిగింది. సో ఇది ఏం చేస్తుందంటే వాతావరణ మార్పుల పైన
వాతావరణ మార్పులపైన మార్పులపైన అధ్యయనం చేస్తుంది. ఉష్ణోగ్రతను తగ్గించడం, ఉష్ణోగ్రతను ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం ఉద్దేశంతో సో ఇది దీని యొక్క సమావేశం జరుగుతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరిగిపోతుంది బాగా. సో ఈ గ్లోబల్ వార్మింగ్ను సో మనము 1.5 డిగ్రీ సెల్సియస్ దగ్గరనే మనం దీన్ని కట్టడి చేయాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ. అంటే అంటే దీని యొక్క పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ లోపే ఉంచాలి. సో ఓవరాల్గా 2 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలి. సో మరి ఇలా ఉష్ణోగ్రతలు పెరిగితే ఏమైతాయి అంటే సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టాలు పెరిగితే ఏమవుతుంది మనకు అంటే సో సముద్ర మట్టాలు పెరిగినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న వివిధ దేశాలు లేదంటే వివిధ ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండోనేషియా దేశం ఉంది. ఇండోనేషియా దేశం తీసుకుంటే ఇండోనేషియా యొక్క క్యాపిటల్ ఏంటి మనకు ప్రజెంట్ అంటే నూసంతారా అనేది ఇండోనేషియా దేశం యొక్క క్యాపిటల్. ఇప్పుడు ఒకప్పుడు దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే జకార్తా ఉండే. మరి జకార్తా అనేది ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఈ జకార్తా అనే పట్టణం ఆల్మోస్ట్ 75% మునిగిపోయింది, వాటర్లో మునిగిపోయింది. కాబట్టి వీళ్ళ యొక్క రాజధానిని ఏం చేశారంటే జకార్తా నుంచి నూసంతారాకి మార్చారు 1 ఇయర్ బ్యాక్. సో అట్లా మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే టెంపరేచర్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతే సో బాగా వేడి రావడం వల్ల ఏమవుతుందంటే సముద్ర మట్టంలో కానీ సో అంటే హిమాలయ ప్రాంతంలో మంచు రూపంలో ఉన్న వాటర్ మొత్తం కూడా కరిగిపోయి సో సముద్రాల్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టాలు పెరిగితే మనకి ఏం జరుగుతుందంటే తీరరేఖ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ప్రాంతం కావచ్చు, కలకత్తా ప్రాంతం కావచ్చు, మరి భారతదేశంలో కూడా 12 ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది తీరరేఖ ప్రాంతాలు కలిగిన ప్రాంతాలు. ఓకేనా. సో ఇట్లా ఈ COP28 సదస్సు అనేది ఈ ఇందుకు జరుపుతారు. సో COP1 ఎప్పుడు అంటే బెర్లిన్ 1995 అప్పటి నుంచి జరుగుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ COP28 2023లో జరిగింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. మరి 2024లో COP29 యొక్క సమావేశం ఎక్కడ జరగనుందంటే అజర్బైజాన్ అనే దేశంలో జరిగింది. అజర్బైజాన్ అనే దేశంలో దీని యొక్క సమావేశాలు జరగనున్నాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుంచుకోండి. సో మనకు క్వశ్చన్ అడిగాడు, తలనోవా డైలాగ్ అనేది దేనికి సంబంధించి అని అడిగాడు. చూడండి, తలనోవా డైలాగ్ గ్రూప్ 1లోనే అడిగాడు, గ్రూప్ 1 ఫిలిమ్స్లోనే. తలనోవా డైలాగ్ దేనికి సంబంధించిందన్న వాతావరణ మార్పులకు సంబంధించి. ఇది COP21లో భాగంగా తీసుకొచ్చిన డైలాగ్ మనం చెప్తాం, తలనోవా డైలాగ్. ఇది COP సమావేశాలకు సంబంధించి ముఖ్యమైన అంశం. ఓకే. మరి ఈ COP28 సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి అంటే మనకు రీసెంట్గా 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగింది కదా. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే సుల్తాన్ ఆల్ జబ్బర్. ఇది కూడా క్వశ్చన్ అడిగారు, ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు దీన్ని. సుల్తాన్ ఆల్ జబ్బర్ అనే పర్సన్ సో ఈ COP28 సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. యూఏకి సంబంధించిన పర్సన్ దీనికి అధ్యక్షత వహించాడు. ఈ సుల్తాన్ ఆల్ జబ్బర్ అనే పర్సన్ ఏం చేశాడు అంటే ఒక 31 మంది సభ్యులతోన ఈ వాతావరణ మార్పులపైన ఒక కమిటీని వేశాడు. ఓకేనా. 2023లోనే సుల్తాన్ ఆల్ జబ్బర్ అనే పర్సన్ ఏం చేసిందంటే ఒక 31 మంది వ్యక్తులతో COP28 సమావేశానికి సంబంధించి వాతావరణ మార్పులకు సంబంధించి ఒక కమిటీని వేశాడు. ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారంటే 31 మంది. ఈ 31 మందిలో ఒక 2 వ్యక్తులు ఎవరంటే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం గుర్తించుకోవాలి. వెరీ వెరీ సో వీళ్ళ పేర్లు మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ COP28 సదస్సులో ఒక కమిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి సుల్తాన్ ఆల్ జబ్బర్. సో ఈయన యూఏకి సంబంధించిన పర్సన్. ఈయన 31 మందితో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక అధ్యయన కమిటీని వేస్తే ఈ 31 మందిలో ఇండియా నుంచి 2 వ్యక్తులు ఉన్నారు. దానిలో ఒక ఆయన ఎవరంటే ముఖేష్ అంబానీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ముఖేష్ అంబానీ. ఓకేనా. సో ముఖేష్ అంబానీ. సో రెండో పర్సన్ మనకు ఎవరు అంటే సునీతా నారాయణ. ఓకేనా. సునీతా నారాయణ. సో ఎకనామిస్ట్, ఇంకా ఎన్విరాన్మెంటిస్ట్. సో ముఖేష్ అంబానీ, సునీతా నారాయణ వీళ్ళందరినీ కూడా మనం గుర్తించుకోవాలి. ఓకేనా. సో ఇది COP28 సమావేశం సంబంధించి. ఓకేనా.
అంటే ఇక్కడ ఈ సమావేశంలో ఇంపార్టెంట్ ఏంటంటే COP28 సమావేశంలో ఒక 200 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు టెంపరేచర్ని మేము తగ్గిస్తాము అని ప్రతిజ్ఞ చేసినాయి అన్నమాట. టెంపరేచర్ని మేము బాగా తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశాం. సో మరి ఇండియా కూడా స్టాండ్ ఏంటి అంటే, ఇండియా స్టాండ్ ఏంటంటే లైఫ్ అనేది గుర్తుంచుకోవాలి. లైఫ్ యొక్క అబ్రివేషన్ అడుగుతాడు ఇక్కడ. COP28 సమావేశంలో భాగంగానే నరేంద్ర మోడీ గారు లైఫ్ స్టాండర్డ్ తీసుకోవడం జరిగింది. లైఫ్ అంటే ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇక్కడ తీసుకున్న అంశంగా మనం తీసుకోవాలి. అంటే ఇండియా స్టాండ్ ఏంటంటే లైఫ్ అన్నమాట. లైఫ్ అంటే అబ్రివేషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో మీకు మ్యాక్సిమం ఏమడుగుతాడంటే COP28 సంబంధించి ఇండియాకి సంబంధించి మాట్లాడాలంటే లైఫ్ అబ్రివేషన్ అడుగుతాడు. అంటే ఏంటి ఇక్కడ లైఫ్ అంటే, సో ఏంటి, కర్బన ఉద్గారాలను తగ్గించి సో టెంపరేచర్ తగ్గించాలనే ఉద్దేశంలోనే లైఫ్ అనేది తీసుకొచ్చారు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇక్కడ అబ్రివేషన్గా మనకు ఉంటుంది. సో కర్బన ఉద్గారాలు తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. 2070 సంవత్సరాన్ని కర్బన ఉద్గారాలను జీరో కార్బన్ ఎమిషన్ తీసుకొస్తామని చెప్పారు. అంటే జీరో కార్బన్ అంటే కార్బన్ యొక్క వినియోగం మొత్తాన్ని జీరో స్థాయికి తీసుకొస్తాం. ఎప్పటి నాటికంటే 2070 నాటి. అంటే ఏంటిది అంటే కర్బన రసాయనాలు వాడకుండా జస్ట్ బయోఫ్యూయల్స్ వాడుకుంటూ జీవో ఇంధనాలు వాడుతూ సో దాన్ని మనం పెట్రోల్ డీజిల్ని డెవలప్ చేసుకోవడం. సో ఇది 2070 ఏంటి టార్గెట్ అంటే, సో జీరో కార్బన్ ఎమిషన్. ఎవరు పెట్టుకున్నారు జీరో కార్బన్ ఎమిషన్ అనే దాన్ని అంటే ఇండియానే పెట్టుకుంటారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలని శూన్య స్థాయికి తీసుకురావడమే టార్గెట్గా పెట్టుకుంటే ఇండియా. సో నెక్స్ట్ అంటే ఏంటి ఇక్కడ అంటే పెట్రోల్ డీజిల్ లేకుండా ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఓన్లీ బయోఫ్యూయల్స్తోనే మనకి ఇంధనాలు వాడటం జరుగుతుంది. సో అది జీరో కార్బన్ ఎమిషన్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే చూడండి 2030 నాటికి సో ఇండియా ఒక స్టాండ్ మీద ఉంది. ఏంటంటే 500 గిగావాట్స్ల పవర్ని ఉత్పత్తి చేయాలనే స్టాండ్ మీద ఇండియా 500 గిగావాట్స్ల పవర్ ఉత్పత్తిని చేయాలి. ఈ పవర్ ఉత్పత్తి ఏంటిది మళ్ళా సాంప్రదాయ అంటే సోలార్ పవర్ విండ్ పవర్ వీటిని యూజ్ చేసుకొని దాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇండియా స్టాండ్ తీసుకుంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. సోలార్ పవర్ విండ్ పవర్ యూజ్ చేసుకొని సో ఇట్లా 500 గిగావాట్స్ పవర్ని జనరేట్ చేయాలన్న ఉద్దేశంతో తీసుకోవచ్చు. సో ప్రస్తుతం దాదాపు 170 నుంచి 180 గిగావాట్స్ పవర్ని భారతదేశం ఉత్పత్తి చేస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్స్కి రీచ్ కావాలి భారతదేశం అని ఒక లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని కూడా అడుగుతారు. 2070 జీరో కార్బన్ ఎమిషన్ కూడా అడుగుతారు. అది కూడా గుర్తించుకోవాలి. ఓకేనా. సో మరి 2024లో ఎక్కడ జరుగుతుంది కాప్ సమావేశం అంటే, కాప్ సమావేశం 29వ సమావేశము 2024లో ఎక్కడ జరుగుతుందంటే అజర్బైజాన్ అనే ప్రాంతంలో జరుగుతుంది. అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ ఏంటమ్మా? అజర్బైజాన్. దీని యొక్క క్యాపిటల్ బాకు అంటాం. ఇక్కడ జరగనుంది. ఓకేనా. సో 2025లో COP 30 యొక్క సమావేశం ఎక్కడ జరగనుందంటే బ్రెజిల్ దేశంలో జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే నాటో సదస్సు కూడా జరిగిందని మనకు రీసెంట్గా. నాటో సదస్సు అంటాం. సో నాటో సదస్సు జరిగింది. నాటో సదస్సు మనకు సో రీసెంట్గా 2023లో జరిగింది. లిథువేనియాలో ప్రాంతంలో జరిగింది. నాటో యొక్క 33వ సమావేశము లిథువేనియాలో జరిగింది. ఓకేనా. లిథువేనియా యొక్క క్యాపిటల్ విల్నియాస్ అనే ప్రాంతంలో జరిగింది. ఓకేనా.
సో నెక్స్ట్ ఇది 2023 మరి 34వ సమావేశము 2024 నాటో సమావేశం ఎక్కడ జరగనుంది అంటారు. ఎక్కడ జరగనుంది అంటే యుఎస్ఏలో జరగనుంది. వెరీ వెరీ యుఎస్ఏలో జరగనుంది. మరి నాటో అంటే ఏంటి? మనకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది నాటో. ఎప్పుడు ఏర్పాటైంది? 1949 ఏప్రిల్ 4న ఇది ఏర్పాటైన ఏప్రిల్ 4. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెల్జియంలో ఉంది. బ్రస్సెల్స్ అనే ప్రాంతంలో ఉంటుంది. బ్రస్సెల్స్ అనే ప్రాంతంలో అక్కడికి. మరి దీనిలో ప్రజెంట్ ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి మనకు అంటే 32 సభ్య దేశాలు ఉన్నాయి నాటోలో జరిగిన 32వ దేశం ఏంటంటాడు? స్వీడన్. 32వ దేశం స్వీడన్. 31వ దేశం ఏంటంటాడు? ఫిన్లాండ్. ఓకేనా? మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అంటారు? 32 దేశాలు ఉన్నాయి నాటో. సో కంపల్సరీ దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది చూడండి నాటో కూటమి. సో 34వ సమావేశం 2024 యుఎస్లో జరుగుతుంది. 33వది లిథువేనియా విల్నియస్ అనే ప్రాంతంలో జరిగింది. సో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అనేది మనకు ఒక క్వశ్చన్ అడిగారు, చాలా మంచిగా అడిగారు క్వశ్చన్. సో నాటో కూటమి ఈ కింది వాటిలో ఏ ఖండాలలో భాగంగా ఉంటుందని క్వశ్చన్. నాటో కూటమి అనేది కింది వాటిలో ఏ ఖండాలలో భాగంగా ఉంటాడు. సో మనం చూడండి, మన నాటో కూటమి అనేది ముఖ్యంగా ఇలా మనం తీసుకుంటే సో మనకి ఇది ఆసియా ఖండం, ఇది ఐరోపా ఖండం, ఇది ఉత్తర అమెరికా ఖండం, ఇదేమో దక్షిణ అమెరికా ఖండం, ఇదేమో ఆఫ్రికా ఖండం, ఇది ఆస్ట్రేలియా ఖండం, ఇది అంటార్టికా ఖండం. భారతదేశం అంటే ప్రపంచంలో మొత్తం 7 ఖండం. మనకు నాటో కూటమి అనేది ఎవరు ఏర్పాటు చేశారంటే అమెరికా వాడు ఏర్పాటు చేశారు. ఎవరిని సపోర్ట్గా పెట్టుకొని అంటే ఐరోపా కాంటినెంట్ని సపోర్ట్గా పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేశారు. సో దీని కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. మనం యూట్యూబ్ క్లాసులు కాబట్టి మొత్తం చెప్పలేము. పర్పస్ ఏంటంటే ఓవరాల్గా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఐరోపా దేశాలన్నీ కూడా బలహీనం అయిపోయింది, అంటే ఆర్థిక పరంగా బాగా కుంగిపోయింది. అలాంటి సందర్భంలో ఈ అంటే అమెరికా దేశం ఏం చేసిందంటే ఐరోపా ఖండం వారికి అప్పులు ఇచ్చింది. ఈ అప్పులు ఇచ్చి వీళ్ళని గ్రిప్లో పెట్టుకొని మనం అంతా కూడా ఒక యూనియన్గా ఉండాలి అని ఉద్దేశంతో ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు, నాటో కూటమి. అంటే అమెరికా వాడిని యొక్క ప్లానింగ్. సో వీళ్ళంతా కూడా వీళ్ళకి కట్టుబడి ఉన్నారు, అమెరికా కట్టుబడి ఉన్నారు. సో ఆ విధంగా అమెరికా వాడు ఎవరిని గ్రూప్లో పెట్టుకుని ఏర్పాటు చేశాడంటే ఐరోపా మరియు ఉత్తర అమెరికన్ రెండింటిని గ్రూప్లో పెట్టుకుని చేశాడు. ఇట్లా ఏ 2 కాంటినెంట్లో భాగంగా ఉంటుందంటే ఉత్తర అమెరికా ఐరోపా కాంటినెంట్లో భాగంగా. దీని యొక్క మళ్ళా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అవి బలహీనమైపోవడం వల్ల సో మనకు అమెరికా వాడు వీళ్ళని గ్రిప్లో పెట్టుకొని సో ఇలా ఒక కూటమిని ఏర్పాటు చేశారు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే నాటో కూటమి అంటున్నాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంట. సో మనకు ఇక్కడ అట్లాంటిక్ అనేది ఉంటుంది, అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి, అట్లాంటిక్ మహాసముద్రం. అట్లా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మనం చెప్తాం. ఓకేనా? సో అయితే మరి నాటో యొక్క 32వ దేశం మాట్లాడుకున్నాం, 31వ దేశం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ 1949లో జస్ట్ 12 దేశాలతో కలిసి ఏర్పాటైన కూటమి ఇప్పుడు 32 దేశాలకు ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీ కూటమిగా చెప్తాం. ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీ కూటమి ఏంటంటే నాటో. ఓకేనా? సో ఎందుకు అతి శక్తివంతమైన మిలిటరీ కూటమిగా చెప్తున్నాం అంటే నాటోలో ఒక ఆర్టికల్ ఉంటుంది. నాటోలో ఒక ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 5 ఎందుకంటే మనం అంతా గ్రూప్ 1 రాస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 5 అనేది ఏం చెప్తుంది మనకు అంటే నాటోలో ఆర్టికల్ 5 ఈ 32 దేశాల్లో వేరే దేశము అంటే నాటోలో లేని దేశము ఏదైనా దేశము ఈ 32 దేశాల్లో ఏదైనా ఒక దేశం పైన యుద్ధం ప్రకటిస్తే ఈ 32 దేశాలు కలిసికట్టుగా ఆ దేశంతో యుద్ధం చేస్తాయి. ఒక్క దేశం పైన యుద్ధం ప్రకటించినా అన్ని దేశాలు కలిసికట్టుగా పోయి యుద్ధం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు చైనా అనేది నాటోలో ఉందా అంటే లేదు. నాటోలో చైనా అనే దేశం లేదు. ఒకవేళ చైనా వాడు అమెరికాతో యుద్ధం చేస్తే చైనా వాడు ఈ 2 దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే అమెరికాకు సపోర్ట్గా ఈ 32 దేశాలు కలిసికట్టుకు వచ్చి యుద్ధం చేస్తాయి. అట్లా అది మనకి ఇంపార్టెంట్. ఓకేనా?
సో అట్లా అంటే ఇప్పుడు చైనా వాడు అమెరికా ఒకదాంతోనే యుద్ధం చేసినట్టు కాదు, 32 దేశాలతో యుద్ధం చేయాలి. ఇండియా అయినా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేశం, నాటోలో ఉన్న ఏదైనా ఒక దేశానికి ఇండియాకి మధ్య యుద్ధం జరిగితే ఆ 32 దేశాలతో కలిసికట్టుగా యుద్ధం చేయాలి ఇండియా. సో అట్లా ఇది ఆర్టికల్ 5 అనేది చెప్తుంది. ఎక్కడ నాటోలో ఆర్టికల్ 5 అనేది ఏం చెప్తుందంటే ఏదైనా దేశం పైన యుద్ధం ప్రకటిస్తే అన్ని దేశాలు కలిసికట్టుగా వచ్చి యుద్ధం చేస్తాయి. ఇది నాటోకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనం గుర్తించుకోవాలి. ఓకేనా? ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కూటమిగా మనం చెప్తాం దీన్ని. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ సో 21వ బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగిందని ఒక ప్రాంతం ఒకటి గుర్తించుకొని సరిపోతుంది. 21వ బయో ఏషియా సదస్సు బయో ఏషియా సదస్సు 21వ బయో ఏషియా సదస్సు అంటాం. సో ఇది హైదరాబాద్లో జరిగింది. ఇంపార్టెంట్, హైదరాబాద్లో జరిగింది. ఓకేనా? ఫిబ్రవరి 26, 27, 28 మూడు డేట్లో మనకు బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది అంటాడు, అది గుర్తించుకొని జరుగుతుంది. ఓకేనా? 2023లో కూడా ఇక్కడనే జరిగింది. ఇది 2024లో జరిగింది. 2024 ఫిబ్రవరి 26, 27, 28 జరిగింది. 2023లో కూడా బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో జరిగింది. అది గుర్తించుకోండి. సో నెక్స్ట్ చిత్తడి నేలల జీవ వైవిధ్యం పైన సదస్సు. చిత్తడి నేల వెట్లాండ్స్ అంటాం కదా, చిత్తడి నేలల వెరీ వెరీ ఇంపార్టెంట్. చిత్తడి నేలల జీవ వైవిధ్యం పైన సదస్సు. చిత్తడి నేలల జీవ వైవిధ్యం పైన సదస్సు. సో ఇది కూడా హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందమ్మా. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఎందుకంటే అంతర్జాతీయ సదస్సు, చిత్తడి నేలలకు సంబంధించి జీవ వైవిధ్యం పైన సదస్సు హైదరాబాద్లో జరిగింది. ఇది అంతర్జాతీయ సదస్సుగా మనం గుర్తుంచుకోవాలి. సో ఏంటి అంటే మరి చిత్తడి నేలలో అనేది చూడండి, 1971 ఫిబ్రవరి 2న మనకి ఏం జరిగిందంటే రామ్సర్ అనే ప్రాంతంలో రామ్సర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇరాన్లో ఉంటుంది, ఇరాన్ దేశంలో ఉంటుంది. ఈ రామ్సర్ అనే ప్రాంతంలో మొదటిసారిగా వెట్లాండ్స్ సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మనకి ఏం చేశారు అంటే వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనకు ఈ సమావేశం జరిగింది 1970. అప్పటి నుంచి మనకు వెట్లాండ్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ వెట్లాండ్స్ అనేది చూడండి 1971 ఫిబ్రవరి 2న జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 2న మనం ఏం చెప్తామంటే సో వెట్లాండ్స్ డేగా చెప్తాం. వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు రామ్సర్ సైట్స్ అనే దాన్ని రామ్సర్ సైట్స్ అనే వాటిని ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తుంటారు. మరి భారతదేశంలో రామ్సర్ సైట్స్ ఇప్పటి వరకు ఎన్ని ప్రకటించారు? 2024 నాటికంటే 80 రామ్సర్ సైట్స్ ఉన్నాయి భారతదేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అంటాడు? 80 ఉన్నాయి. ఈ రామ్సర్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే ఇరాన్లో ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడు జరిగింది దీని యొక్క మొదటి సమావేశం అంటే 1971 ఫిబ్రవరి 2న జరిగింది. సో ఇప్పుడు మనం దీని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే చిత్తడి నేలల జీవ వైవిధ్యం పైన సదస్సు హైదరాబాద్ కేంద్రంగా జరిగింది కాబట్టి సో మనం దీన్ని మాట్లాడుతున్నాం. మనకు రామ్సర్ సైట్స్ అనేది ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 80 ఉన్నాయి. సో దీనిలో రీసెంట్గా 5 చేరినాయి. ఈ 5 మనం గుర్తించుకోవాలి. ఓకేనా? ఈ 5 మనము గుర్తించుకోవాలి. రామ్సర్ సైట్స్ మనకు ప్రజెంట్ అన్సాకా ముంద్రా రామ్సర్ సైట్. సో అన్సాకా ముంద్రా. సో డైరెక్ట్ అడుగుతాడు, అన్సాకా ముంద్రా రామ్సర్ సైట్ ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు? 2023-24లో భాగంగా. ఓకేనా? సో అట్లా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అన్సాకా ముంద్రా, అగాన్ షిని, ఎస్తూరి రామ్సర్ సైట్స్. నెక్స్ట్ మగధి ఖీరా
బర్డ్ శాంక్చురీ. సో నెక్స్ట్ కరైవెట్టి బర్డ్ శాంక్చురీ. నెక్స్ట్ లాంగ్వుడ్ షోలా అయితే ఇక్కడ చూడండి అన్సాకం ముంద్ర, అగాన్షిని ఎస్తూరి, మగధి కీరా బర్డ్ శాంక్చురీ. ఈ మూడు ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. సో నెక్స్ట్ కరైవెట్టి అండ్ లాంగ్వుడ్ షోలా అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో ఇప్పటి వరకు ఎక్కువగా రామ్సార్ సైట్స్ కలిగిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు రాష్ట్రం. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఉండే, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం ఎక్కువ రామ్సార్ సైట్స్ కలిగి ఉంది. సో తర్వాత ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో. సో అట్లా మనం రీడింగ్ కూడా గుర్తించుకోవాలి. మరి రామ్సార్ సైట్స్లో ఇప్పటి వరకు అతిపెద్ద అంటే విస్తీర్ణం పరంగా అతిపెద్ద రామ్సార్ సైట్స్ ఏంటి భారతదేశంలో అంటే సుందర్బన్ సైట్ అనేది మనకు భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్. ఓకే, ఎక్కడ ఉంది ఇది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. అతిపెద్ద రామ్సార్ సైట్ ఏంటి అంటే సుందర్బన్. అతి చిన్న రామ్సార్ సైట్ ఏంటి మనకు అంటే రేణుకా రామ్సార్ సైట్. ఇది ఎక్కడ ఉందంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో దీన్ని మనకు క్వశ్చన్ అడిగారు చూడండి, రేణుకా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగాడు మనకు యూపీఎస్ సివిల్స్లో. ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు రామ్సార్ సైట్ సంబంధించి ముఖ్యమైన అంశం. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అమ్మా, ప్రతిదీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు చెప్పే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. మీకు ఎక్కువ మార్కులు కవర్ కావాలనే ఉద్దేశంతోనే నేను అన్ని ఒకే దగ్గర పెట్టేస్తున్నా. సో ఇది ఆల్మోస్ట్ చెప్తున్నాక 2-3 గంటల క్లాస్ ఉంటుంది, ఒకేసారి అప్లోడ్ చేసేస్తారు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు హ్యాపీగా చూసుకొని వెళ్ళండి, కంపల్సరీగా మీకు అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు. తొలి అంతర్జాతీయ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ సదస్సు, ఏఐ భద్రతా సదస్సు అన్నారు. ఏఐ భద్రతా సదస్సు. సో తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు మనకు 2023 ఫస్ట్ ది. సో ఎక్కడ జరిగింది అంటే మనకు యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది, ఇంగ్లాండ్లో జరిగింది. తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు 2023 మనకు యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. ఓకేనా, ఏఐ అంటున్నాం. ఏఐ మీన్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రిలేటెడ్ అంశాలు మాట్లాడుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రిలేటెడ్ అంశాలు ఇక్కడ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నథింగ్ బట్ రోబో. సో ఆ రోబోకి సంబంధించి మనం మాట్లాడుకుంటే సో ముఖ్యంగా చూడండి, ఒక ఇస్రో వాళ్ళు ఒక రోబోని తయారు చేశారు. ఆ రోబో ఏంటి, వ్యోమమిత్ర అనే రోబోను ఎవరు తయారు చేశారు అంటే సో ఇస్రో వాళ్ళు తయారు చేశారు. ఇస్రో ఎందుకు గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా వీళ్ళకు సహాయం చేయడం కోసం ఒక వ్యోమమిత్ర అనే ఫీమేల్ రోబోను తయారు చేసింది ఇస్రో. ఇది కూడా ఏఐ కదా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని. ఓకే, మనుషులు చేయాల్సింది ఏఐతో చేపిస్తారు. ఇప్పుడు మొత్తం కూడా ఏఐ మీదనే మనకు ఫోకస్ అయి ఉంటుంది. ఓకే, సో మనకు ఇక్కడ చూడండి సారా అనేది తీసుకుంటే సారా అనేది ఏంటి అంటే సో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు సారా అనే ఒక ఏఐని తయారు చేశారు. ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్. వెరీ వెరీ అంటే ఏఐ పవర్డ్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్ని తయారు చేసింది ఎవరంటే డబ్ల్యూహెచ్ఓ. దాని పేరు ఏంటంటే సారా. ఓకేనా, సో ఏమంటారు, పవర్డ్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్గా మొదటిగా ఏర్పాటు చేసింది ఎవరంటే డబ్ల్యూహెచ్ఓ. దాని పేరు ఏంటంటారు సారా అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో భారతదేశంలో మొదటి ఏఐ నగరం ఏంటంటే
భారతదేశంలో మొదటి ఆర్టిఫిషియల్ నగరం ఏంటంటే లక్నో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నగరం ఏంటంటే లక్నో. సో తర్వాత నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురంటే కేరళ రాష్ట్రం ఒక ఆరోగ్య కార్యకర్తను తీసుకొచ్చింది, అది కూడా మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఓపెన్ ఏఐ సిఇఓ ఎవరు మనకు అంటే సామ్ ఆల్ట్మన్ అనే పర్సన్ మనకు సిఇఓ. సో హ్యూమనాయిడ్ రోబో నేమ్ ఏంటి అంటే మనకు హ్యూమనాయిడ్ రోబో సిఇఓ ఎవరు అంటే హ్యూమనాయిడ్ రోబో సిఇఓ మీకా. ఓకేనా. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ రీడర్. ఓకే, న్యూస్ యాంకర్ అని చెప్తారు. న్యూస్ యాంకర్ లీసా ఒడిశా రాష్ట్రం తీసుకొచ్చింది. ఒడిశా రాష్ట్రం అంటే ఒక న్యూస్ యాంకర్ని తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ ఎవరు అంటే లీసా. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఏఐ మోడల్ ఏంటంటే మిథున. సో ఇవి ఏఐకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ 7వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు ఇది ఎక్కడ జరిగిందనేది ఒకటి గుర్తించుకుంది సరిపోతుంది. సో ఎక్కడ జరిగిందంటే ఇది ఢిల్లీ కేంద్రంగా జరిగింది. సో దీనిలో భాగంగా మనకు ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు సో ఒక 100 ల్యాబ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయబోతున్నాం. 100 ల్యాబ్స్తో కూడిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. దీనిలో భాగంగా అంటే సో 7వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో భాగం. ఓకేనా. 2023 ఇది ఢిల్లీలో జరిగింది. ఇవి కూడా మనకు ఇంపార్టెంట్, సో గుర్తించుకోవాల్సిన అంశం. ఓకే. సో ఇవన్నీ ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. సో